రచించిన గ్రంథముల కొరకైనను ప్రార్థనా తైలము కొరకైనను మరియు ఈ పరిచర్య భారమును పంచుకోవాలనుకున్న వారు మీరు మీ ద్రవ్యమును ఇంతకు ముందు పంపే నెంబరుకు పంపకుండా ఈ క్రింద నెంబరుకు మాత్రమే జీపే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపగలరు. మా నెంబర్ 9989655080. మరొకసారి 9989655080. దైవ జనాంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు నిత్యము శుభములు కలుగునుగాక. మీరు ఎరుగుదురు, నేను మీకు ప్రకటన గ్రంథం వాల్యూమ్ 1, వాల్యూమ్ 2, వాల్యూమ్ 3, వాల్యూమ్ 4 అండ్ వాల్యూమ్ 5 ఏ వచనము విడిచిపెట్టకుండా ప్రతి వచనమును గురించి మీకు చెప్పాను. వాల్యూమ్ 5 చెప్పిన తర్వాతను మీకు ఒక కొత్త పాఠం చెప్తున్నాను. ఎందుకు అంటే మీకు కొద్దిగా మైండ్ డైవర్ట్ అవ్వాలి, అంతేకాకుండా వేరే పాఠాలలో కూడా మీరు అభివృద్ధి చెందాలి. అందుకు నేను మీకు అది 5వ అధ్యాయం పూర్తయిన తర్వాతను ప్రస్తుతం జరుగుతుంది ఇరాన్ మరియు ఇజ్రాయేల్ వారి మధ్య యుద్ధము. నేను మీకు ఆ విధంగా 5 అధ్యాయాలు కూడా చెప్పాను. 6వ అధ్యాయాన్ని చెప్పడం తర్వాత చెప్తాను అన్నాను అని నేను మీకు ఇజ్రాయేల్ మరియు ఇరాన్ యొక్క మధ్యలో జరుగుతున్న ఆ యుద్ధమును గురించి, ఇరాన్ మరియు ఇజ్రాయేలీయుల మధ్య జరుగుతున్నది వైర్యమా వైభవమా అన్నటువంటి క్యాప్షన్తో మీ భాషలో హెడ్డింగ్తో పాఠం ప్రారంభించాను. వచ్చే వారం నుండి మళ్ళీ మీకు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం చెప్తాను. మనకి మినిస్ట్రీ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ క్షేమం కొరకు మనం ప్రార్థన చేయాలి. వాళ్ళని నేను చూడలేదు, వాళ్ళు నన్ను చూస్తే యూట్యూబ్ ఛానల్లో చూస్తారు అంతే. పర్సనల్గా నేను చాలామందితో కలలేదు. ఇప్పుడు మనం వారి యొక్క క్షేమం కొరకు, వారి అభివృద్ధి కొరకు, వారికి దాతృత్వం అనే ప్రకృతి దేవుడు ఇవ్వాలని మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే విదేశాల్లో చాలామంది ఇండియన్ క్రిస్టియన్స్ ఉన్నారు. వాడు తెలుగుడే కావచ్చు, తమిళుడే కావచ్చు, మలయాళపుడే కావచ్చు, లేక నార్త్ ఇండియన్ క్రిస్టియనే కావచ్చు. వాళ్ళు పరమ దొంగలు. దేవునికి సరిగ్గా దశంభాగం ఎవరు డబ్బు గడించడానికి వెళ్ళారు. దేవుడు చూసి 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 ఒక నాయకుడిని లేపాడు. చేతులకి బేడీలు వేసి కాళ్ళకి బేడీలు వేసి పంపిస్తున్నాడు. ఎందుకు చెప్తున్నానంటే విదేశంలో కొందరు క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళ దశంభాగం తీరు దొంగలు. మేము డబ్బు గడించడానికి వచ్చామంటారు. వాళ్ళకి నేను చెప్తున్నాను, మీరు మీ దశంభాగం నాకు పంపించండి, నా పుస్తకాలు మీకు నేను DHL ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్లో పంపిస్తాను. మళ్ళీ చెప్తున్నాను, విదేశాల్లో ఉన్నటువంటి క్రైస్తవులారా, నేను 9 పుస్తకాలు కాదు 14 గ్రంథాలు రాశాను. 14 గ్రంథాల్లో 9 గ్రంథాలు మాత్రమే మీకు ఇస్తున్నాను 6,500 రూపాయలకి. 50% డిస్కౌంట్. యాక్చువల్గా 13,000 రూపాయలు ఆ 9 పుస్తకాలు. 6,500కి ఇస్తున్నాను. అక్కడ రాసున్నాం 50% డిస్కౌంట్ అని. విదేశాల్లో ఉన్నటువంటి క్రైస్తవులారా, మీ దశంభాగం మాకు పంపిస్తే మేము మిమ్మల్ని గురించి ప్రతి ఆదివారం ఇక్కడ సంఘం అంతా కలిసి ప్రార్థన చేస్తాం. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నట్లుగా మా గ్రంథాలు మీకు మీరు దశంభాగం పంపించినందుకు మీకు DHL ఒక్కటే మీరు కట్టుకుంటే చాలు, దక్కన గ్రంథాలు మీకు ఫ్రీగా వస్తాయి. ఎవరికి? విదేశాల్లో ఉన్న ఇండియన్ క్రైస్తవులకి. ఇప్పుడు మనం మినిస్ట్రీ మెంబర్స్ కొరకు మనం ప్రార్థన చేయబోతున్నాము. దేవుడు మన ప్రార్థన ఆలకించునుగాక. మన ప్రార్థన ఆలకించే మినిస్ట్రీ మెంబర్స్ యొక్క కుటుంబాలలో, వారి కుటుంబ సభ్యుల జీవితాలలో పనిచేయుటకు కృప చూపునుగాక.
డి బాల ఒబలేస్, రిటైర్డ్ ఆఫీస్ సూపరింటెండెంట్, మినిస్ట్రియల్ స్టాఫ్, రైల్వే. ఆయనకి సర్జరీ జరిగింది, మళ్ళీ సర్జరీ జరిగినట్లుంది. దేవుడు మళ్ళీ హీల్ చేశాడు. ఆయన డిశ్చార్జ్ అయ్యాడు. ఆయన ఇంటికి వచ్చినందుకు ఆయన రిటైర్డ్ కనుక 10,000 రూపాయలు మనం మీద కడుతున్న షెడ్ కొరకు పంపించాడు. ఆయనకు దేవుడు ఆరోగ్యం, ఆయుష్ అనుగ్రహించడంలో కృప చూపునుగాక. ఆయన పంపించిన 10,000 రూపాయలు కన్స్ట్రక్షన్ నిమిత్తము దేవుడు అంగీకరించునుగాక. ఆయన అల్లుడు గారే కడప డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ అందెల సురేష్ కుమార్. ఆయన భార్య డి సుమలత, ఆమె ఈ డి బాల ఒబలేస్, రిటైర్డ్ ఆఫీస్ సూపరింటెండెంట్, రైల్వేలో పనిచేసిన వాడి కూతురు. దానికి నేను పెళ్లి కూతురు చేసి నేను పెళ్లి చేశాను. ఆ దినాల్లో ఏదో వాళ్ళ ఇంట్లో జరిగింది అవకతవకలు. నా దగ్గరకు వస్తే 2 నెలలు నా దగ్గర ఉంచి నేను దాన్ని పెళ్లి కూతురు చేసి ఈ గ్రూప్ 1 ఆఫీసర్కి ఇచ్చి పెళ్లి చేశాను. ఇది సత్యం. ఇది ఆమె గడించింది వాళ్ళు అందుకున్నారు, కానీ దీనికి పెళ్లి చేయాలని తలంపలేదు. ఒకవేళ నేను పెళ్లి చేయకపోయింటే ఇప్పుడు దాకా అది అలాగే ముసలైపోయాను. ఇప్పుడు దానికి ఒక కూతురు ఉంది. ఆ కూతురు తాలూకా 7 సంవత్సరాల తర్వాత బర్త్డే చేస్తే ఆ బర్త్డేకి మనం వెళ్ళాం. కడప వెళ్ళి మరి 1 డే మీటింగ్, నైట్ మీటింగ్ చేసి వచ్చాము. రెండవది, భూటాన్లో ఉన్నాడు కోటిరెడ్డి గారు. దేవుడు ఆయనను, ఆయన పరివారమును తన కృపలతో నింపి సకల ఆశీర్వాదములకు పాత్రులుగా చేయునుగాక. ఆయన తన రాబడిలో పంపిస్తున్న 10వ భాగమును దేవుడు అంగీకరించునుగాక. చారుగుండ్ల అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన పూర్తి పేరు నాకు తెలీదు. మరి ఆయన పంపిస్తున్నటువంటి అర్పణను దేవుడు అంగీకరించి తగిన ప్రతిఫలము ఆయనకు, ఆయన పరివార సభ్యులకు అనుగ్రహించుటలో కృపచూపునుగాక. బరి లక్ష్మణరావు గారు ఉన్నారు విజయనగరంలో. ఆయనకు సంతానం లేదు. దేవుడు ఆయనకి, ఆయన భార్యకు ఆశీర్వదించి త్వరగా సంతానం అనుగ్రహించడంలో కృపచూపునుగాక. ఏలి అనగా గర్భఫలము దేవుడు అనుగ్రహించు బహుమానమని లేఖనములో చెప్పబడి ఉన్నది కనుక ఆ మాట ఆయన జీవితంలో నెరవేరునుగాక. ఆయన తన రాబడిలో పంపిస్తున్నటువంటి 10వ భాగము దేవుడు అంగీకరించునుగాక. బరి యోహాన్ గారు, బరి అప్పన్న గారు, ఆయన్ను, ఆయన భార్యను దేవుడు దీవించి ఆయుష్ ఆరోగ్యం అనుగ్రహించునుగాక. ఆయన సముద్రం మీద వేటకు వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు ఆయనకి ఏ ప్రమాదం సంభవించకుండా దేవుడు కాపాడి ఆయనకి విస్తారంగా వేట దయచేటుకు కృపచూపునుగాక. అసోసియేట్ ప్రొఫెసర్ విశాఖపట్నంలో విజయ్ కుమార్ గారు ఉన్నారు, భీముల్లో ఉంటారు. ఆయన భార్య, ఆయన పిల్లలకు దేవుడు కనికరించి కటాక్షించి జాలి చూపి ఆయన ఇస్తున్నటువంటి తమ 10వ భాగమును దేవుడు అంగీకరించి ప్రతిఫలముగా ఆయనకు దయచేటుకు ఆయన జ్ఞాపకం చేసుకునుగాక. డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ ఇప్పుడు చెప్పాను కదా, ఏ సురేష్ కుమార్, కడప. ఆయన భార్య ఇస్తున్నటువంటి వారి రాబడిలో 10వ భాగం దేవుడు అంగీకరించి వారికి ఇచ్చినటువంటి కుమార్తెకు దేవుడు స్వస్థపరిచున్నాడు. మా ప్రార్థన ఆలకించాడు, వారి ప్రార్థన ఆలకించాడు. మొన్ననే చెన్నై పట్టుకెళ్ళి ఆ కుమార్తెకు కళ్ళు చూపిస్తే ఇంప్రూవ్మెంట్ వచ్చిందని చెప్పారు కనుక మరి ఆ విధంగా పరిపూర్ణమైన ఇంప్రూవ్మెంట్ ఆ కుమార్తె కండ్లలో అనుగ్రహించి మరి ఆయనకు దేవుడు తన ఆఫీస్ విషయాలలో అత్యధికమైనటువంటి స్థాయిలో స్థిరపరచుటకు కృపచూపునుగాక. మన ప్రార్థన మేరకు ఆయన భార్యకు ప్రభుత్వం మరి కావలసిన చోటుకు ట్రాన్స్ఫర్ చేశారు కనుక తన ఇంటి నుండి 24 కిలోమీటర్ల దూరంలోనే ఇప్పుడు ఆమె ట్రాన్స్ఫర్ అయింది. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించునుగాక. ఆమెకు, ఆమె డిపార్ట్మెంట్లో ఇబ్బందులు పెడుతున్న వారికి దేవుని చేతులకు అప్పచెప్పుచున్నాను. దేవుడు వారిని యేసు నామమున తీర్పు తీర్చునుగాక. గంగవర స్వామి గారు త్రిపుర రాష్ట్రంలో ఉన్నారు చీఫ్ ఇంజనీర్గా. మరి ఆయనకు, ఆయన భార్యకు, ఆయన భార్య ఎంఎస్సీ చేసి ఫిజిక్స్ లెక్చరర్గా పనిచేస్తుండగా నేను అడ్వైజ్ ఇచ్చాను, నీ ఉద్యోగం రిజైన్ చేసి
నీ కొడుకుల భవిష్యత్తు కొరకు నువ్వు ఇంట్లో వాళ్ళని కనిపెట్టి వాళ్ళని పెంచి పెద్ద చెయ్యు, దైవభీతిలో పెంచి అన్నాను. ఆమె ఆ విధంగా రిజైన్ చేసింది. 65,000 రూపాయల జీతం ఆమెకు ఉండేను. రిజైన్ చేసింది. వాళ్ళు కృష్ణా జిల్లాలో ఉండేవారు, పామర్లో ఎక్కడ ఉండేవారు. ఇక్కడికి రండి మీరు అన్నాను. ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు వాళ్ళని దీవించాడు. ఒక ఇల్లు కొనుక్కున్నారు. పిమ్మట ఆయనకి 2 ప్రమోషన్లు వచ్చాయి. మా దగ్గరకు వచ్చిన తర్వాతను ఆయన ఊరిలో ఒక పెద్ద కలహం పెడుతున్నటువంటి ఒక స్త్రీ ఉండేది. ఆయన ఒక చిన్నది ఏదో తల్లిదండ్రుల కొరకు ఒక గృహ నిర్మాణం చేస్తుండగా ప్రార్థన చేసాము. అది పక్కకు తెప్పిపోయింది. మళ్ళీ వాళ్ళ ఎదురికి వచ్చి ఏ విధమైన హిండ్రన్సెస్ క్రియేట్ చేయకుండా ఉన్నందులకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆయనకు దేవుడు ఇప్పుడు ఆయన అఫీషియల్ వర్క్ అంతా చూస్తున్నాడు. ఫీల్డ్ వర్క్ అప్పుడప్పుడు పంపించినప్పుడు వెళుతూ ఉంటాడు. మరి ఆయనకి శీఘ్రంగా దేవుడు డెప్యూటీ జనరల్ మేనేజర్ అన్నటువంటి ప్రమోషన్ ఇప్పుడు రావాల్సి ఉంది. అది సంవత్సరం లోపల అనుగ్రహించబడినట్లు కృప చూపునుగాక. ఆయన కుమారులు ఇద్దరూ మన ప్రార్థన మేరకు మంచి స్కూల్లో జాయిన్ అయినారు. మరి వారికి బుద్ధి జ్ఞాన వివేచనములు మాత్రమే కాక ప్రతి సబ్జెక్టులో కావలసిన జ్ఞానము జ్ఞాపకశక్తి అనుగ్రహించి తల్లిని తండ్రిని సన్మానించి ప్రకృతి వారికి పిల్లలకు దయచేయుటకు దేవుడు కృప చూపునుగాక. అన్ని విధముల వారికి దేవుడు ఆశీర్వదించి స్థిరపరచబర్దిల్లు చేయునుగాక. అందరూ 1 month శాలరీ ఇచ్చారు. ఎందుకంటే మనకు మిక్చర్ లేదు కనుక మిక్చర్ కొనడానికి. మరి వారు కూడా గంగవరపు స్వామి గారు కూడా 1 month శాలరీ ఇవ్వడానికి ప్రయత్నం చేయాలని మనవి చేయుచున్నాను. ఇప్పుడు మన దగ్గర డాక్టర్ శంకర్ గారు, మరి ఆయనకి ప్రమోషన్ లిస్టులో లాస్ట్కి చివరిలో పేరు ఉండాలి కనుక సాధారణంగా ప్రమోషన్ ఇచ్చేటప్పుడు చివరి నుండి 1-2 పేర్లు కట్ చేసి ఇస్తారని ఆయన చెప్పాడు. చెప్తే నేనన్నాను, డోంట్ వరీ డాక్టర్ శంకర్, నీవు దేవునికి లోబడి ఉన్నావు కనుక నీ రాబడిలో 10వ భాగం కరెక్ట్గా దేవునికి ఇస్తున్నావు కనుక దేవుడు తప్పకుండా నీకు అనుగ్రహిస్తాడు దాని ప్రతిఫలం అని చెప్పినప్పుడు ఆయనకు దేవుడు అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అనే ప్రమోషన్ ఇచ్చి ఆయనకు ట్రాన్స్ఫర్ చేసి ఉన్నాడు. ఆయనకు, ఆయన భార్యకు, ఆయన కుటుంబ సభ్యులకు దేవుడు ఆశీర్వదించునుగాక. ఆయన పంపిస్తున్న తన రాబడిలో 10వ భాగమును దేవుడు అంగీకరించునుగాక. ఆయన 1 month శాలరీ, ఆయన శాలరీ 2,15,000. ఆయన ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 1,15,000 ఇచ్చాడు. మరొక ఇన్స్టాల్మెంట్ ఇచ్చినప్పుడు మిగిలిన ₹1,00,000 ఇస్తానని చెప్పున్నాడు నాతో స్వయముగా. అందుకు ఆయన అంత నమ్మకంగా చెప్పినందుకు ఆ నమ్మకస్తునికి దేవుడు దానికి ప్రతిఫలము ఆయనకు దయచేయుటకు కృప చూపునుగాక. బెంగళూరులో లాయర్ గారు ఉన్నారు, నరసింహులు గారు. ఆయన భార్య వాళ్ళ రాబడిలో 10వ భాగం కరెక్ట్గా దేవునికి ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళ కొడుకు డాక్టరేట్ చేస్తున్నాడు, వాళ్ళ కూతురు MCom చేస్తుంది కనుక వాళ్ళు వృద్ధి పొందాలంటే వీళ్ళు రాబడిలో కరెక్ట్గా దేవునికి 10వ భాగం ఇవ్వాలి. 2 పైసలు ఎక్కువే ఇవ్వాలి కానీ తక్కువ ఇవ్వకూడదు. అందుని బట్టి వారికి దేవుడు వారి పిల్లలను దేవుడు దీవించుటకు కనికరించునుగాక. శ్రీరామరెడ్డి, రిటైర్డ్ డెప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అకౌంట్స్, BEML, బెంగళూరు. అది చాలా పెద్ద పోస్ట్. అది ఆయన MCom ICW, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ కాస్టింగ్ వర్క్స్ అండ్ అకౌంట్స్ అని ఉంటారు, ICW అంటే. మరి ఆయన BEML అంటే భారత్ ఎలక్ట్రానిక్ మూవర్స్ లిమిటెడ్, బెంగళూరు. మరి అది సెంట్రల్ గవర్నమెంట్ది. అక్కడ పెద్ద పెద్ద క్రేన్లు, రైల్వే బోగీలు తయారవుతుంటాయి. ఆయన ఫాల్తుగాడు కాడ ఆయన పెళ్లి చేసుకోకుండా దేవునికి తన జీవితం అర్పించుకున్నాడు. ఆయన పేరు శ్రీరామరెడ్డి. నా పుస్తకం చదివి మారు మనిషి పొందాడు. నేను ఆయనకి బాప్టిజం ఇచ్చాను. ఇక్కడే 11 రోజులు నా దగ్గర ఉండి ఇక్కడ నుండి ప్రార్థన ఎలా చేయాలి, బైబిల్ ఎలా చదవాలి నేర్చుకున్నాడు. శ్రీరామరెడ్డి, MCom ICWA, రిటైర్డ్ డెప్యూటీ జనరల్ మేనేజర్ ఆఫ్ అకౌంట్స్, బెంగళూరు, BEML. ఎవడో ఒక అడ్డగాడిది కాదు, వాడు అడ్డగాడిది కొడుకోడు. వాడు అన్నాడు, ఏమన్నాడంటే, చదువు లేని వాళ్ళు వాడి దగ్గర ఉంటారు, వాళ్ళు మాటకి చప్పట్లు కొడుతుంటారని. ఒరే ఆలకిస్తున్నావరా, ఒరే వెధవా, చదువు లేనట్టు చప్పట్లు కొడుతుంటారట నా దగ్గరట. నీ బాబు కాలం ఎప్పుడు, నీ బాబు నీ తాత వెనకపోయినా డిప్లొమాలు డిగ్రీలు చేసిన మహనీయులు ఉన్నారు నా దగ్గర. ఆడు వినాలి ఆ వెధవ.
ఆయన శ్రీరామరెడ్డి. దేవుడు ఆయనకి ఆయుష్ ఆరోగ్యం దయచేసి ఆయన ఆఖరి శ్వాస పర్యంతరము ఆయన పనులు ఆయన చక్కబెట్టుకునేటట్లు దేవుడు ఆయనకి శరీర బలము దయచేయునుగాక. డాక్టర్ జి బాబురావు పిహెచ్డి, పాండిచేర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు. మొన్ననే ఏదో మరి ఆయనకి జ్ఞాపకం వచ్చానేమో, ఒకసారి నన్ను చూడడానికి వచ్చాడు. వచ్చి చూసి ఒక 10,000 రూపీస్ వాళ్ళ భార్య 1,000, 2,000 ఇస్తే దేవుని సేవ కొరకు తీసుకొని ఉంటేనే ఆయన నా గ్రంథాలను చదివాడు. ఆయన మొన్నను మరి జ్ఞాపకం వచ్చానో లేకపోతే ఆయనకి ఇవ్వాలని మనసు కలిగిందో నాకు తెలియదు, కానీ ఆయన పేరు డాక్టర్ జి బాబురావు పిహెచ్డి, రిటైర్డ్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్, పాండిచేరి, ఇప్పుడు పోడిచేరి అంటున్నారు. ఆయనకు దేవుడు ఆయన భార్యకు ఆయుష్ ఆరోగ్యం నెమ్మది అనుగ్రహించి వాళ్ళు బ్రతుకు దినములనియను వారికి శరీర ఆరోగ్యం దయచేయుటకు యేసు కృప చూపునుగాక. డాక్టర్ సురేఖ కర్నూలులో ఉంటుంది ఆమె. డాక్టర్ సురేఖ, ఆమెకు 2 కుమార్తెలు. పెద్ద కుమార్తె బీడీఎస్ చేసింది, హౌస్ సర్జన్ అయిపోయింది, ఎండిఎస్ కొరకు ఎంట్రన్స్ రాయబోతుంది. రెండవ కుమార్తె ఆమె ఎంబీబీఎస్ అయిపోయింది, హౌస్ సర్జన్ చేస్తుంది. మొన్ననే మార్చిలో స్టార్ట్ అయింది. ఈ 2 కుమార్తెలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి కావలసిన సహకారము దేవుడు అందించునుగాక. డాక్టర్ సురేఖ గారికి దేవుడు ఆరోగ్యం ఆయుష్ దయచేయునుగాక. సురేఖ ఆయన యొక్క 2 కుమార్తెలను దేవుడు ఆరోగ్యము, ఐక్యత, నెమ్మది అనుగ్రహించుటకు దేవకృప వారిపైన కుమ్మరించబడునుగాక. వీళ్ళు కర్నూలులో ఉంటారు, అప్పుడప్పుడు మన దగ్గరికి వస్తుంటారు, అప్పుడప్పుడు వస్తుంటారు. వాళ్ళు రాబడిలో మరి ఇన్కమ్ అంతా దాచి మరి వాళ్ళు మనకిస్తూ ఉంటారు. ఎలాగిస్తుంటారు? ఇదిగో మన దగ్గర ఉంది, అది కుమారస్వామి కూతురు నిలబడ, ఆమె నీకు ఒకసారి కట్ట ఇచ్చింది జ్ఞాపకం ఉందా? ఆ కట్ట నువ్వు నాకు హ్యాండ్ ఓవర్ చేసినావు. ఎందుకు ఇచ్చిందంటే నేను చాలా దూరంలో ఉంటున్నా, మీటింగ్లో జరుగుతున్నాం. ఆమెకి ఇస్తే ఆమె ఇచ్చింది. ఇంటికి వెళ్ళి చూస్తే అందులో 5 లక్షల రూపాయలు ఉండాలి ఆమె రాబడంతా కూడా. ఓపెన్గా చెప్తున్నాను, నేను ఎవరిని భయపడవలసిన అవసరం లేదు. నాకు ఇచ్చింది దేవునికి ఖర్చు పెడుతుంది, నా దగ్గర యాపేస్ లేదు. ప్రభువుది ప్రభువుకి ఇయ్యు అని అన్నాడు, కైసరిది కైసరికి ఇయ్యి అన్నాడు. కైసర్ అంటే లోక పరిపాలకుడు, రాజు. ఈ వాజ్ ఎ రూలర్, కైసర్ యేసు టైంలో. అప్పుడు ప్రభు అన్నాడు గేలమై అంటే పీటర్ గేలం వేసాడు. తీయ అన్నాడు. చూడు, దాని నోట్లో 2 నాణెములు ఉంటాయి. చేప నోట్లో నాణెములు ఎలాగొస్తాయి? వచ్చాయి, బంగారు నాణెములు. ఇదేంటి అన్నాడు. 2 నాణెములు. ఎవరి ఫోటో ఉంది దాని మీద? కైసరి ఫోటో. కైసరిది కైసరికి అయ్యు, నీ తరపున ట్యాక్స్, నా తరపున ట్యాక్స్ వాళ్ళకి చెల్లించు అన్నాడు. జీసస్, బికాజ్ హీ వాజ్ ఎ సన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్, ఇట్ వాజ్ ఎన్ హ్యూమన్ ఇన్కార్నేషన్. అందుకు లోకము యొక్క పద్ధతులకు మనిషిగా ఆయన లోబడి నిరూపించాడు. ఐఎమ్ కంప్లీట్ మ్యాన్ అన్నాడు. ఆల్సో హీ ఈజ్ కంప్లీట్ గాడ్ అని నిరూపించాడు. చచ్చిన వాళ్ళకి బతికించాడు. చనిపోయిన వాళ్ళకి బతికించాడు. పుట్టుకతోనే గుడ్డోళ్ళకి దృష్టి ఇచ్చాడు. ద క్రిపిల్డ్ హ్యావ్ బిన్ హీల్డ్ బై జీసస్. He was a human incarnation because he was a son of man. That's the reason why he obeyed the law of this world. లోక సంబంధమైనటువంటి నియమాలకు ఎందుకు లోబడ్డాడు? ఆయన మానవుడిగా ఉన్నాడు కనుకనే. ఆయన పరిపూర్ణమైనటువంటి దైవత్వం అయి ఉన్నాడు కనుక చచ్చినోడికి లేపాడు, గుడ్డోళ్ళకి కళ్ళు ఇచ్చాడు, క్రిపుల్డ్కి బాగు చేశాడు, నడువులను నడిపించాడు. పరిపూర్ణ మానవత్వము, పరిపూర్ణ దైవత్వము 2 ఆయనలో ఉన్నవి. మానవుడిగా పనిచేసి నేను మానవుడిని నిరూపించాడు. నేను దైవమునని నిరూపించడానికి దైవము చేయవలసిన పనులను చేసి నిరూపించాడు. సో హీఈస్ గాడ్ ఇన్ ఫ్లెష్ అనండి. జీసస్ ఈజ్ గాడ్ ఇన్ ఫ్లెష్. హీ ఈజ్ మై సేవియర్. హీ ఈజ్ అథారిటీ ఆఫ్ salvation. ఇప్పుడు డాక్టర్ సురేఖ గారికి ప్లాన్ చేశాము. ఇప్పుడు హైకోర్టు ఎక్కడుంది? గుంటూరులో ఉంది కదా, ఆంధ్ర హైకోర్టు. ఆంధ్ర హైకోర్టులో పనిచేస్తున్నారు.
ఏ సుఖవేణి గారు ఎంకామ్ ఎల్ఎల్ఎం. ఒకప్పుడు ఆమె లా కాలేజీలో లెక్చరర్గా పనిచేసింది. హైకోర్టులో ఆమె పనిచేస్తుంది. మరి ఆమె అప్పుడప్పుడు సుప్రీంకోర్టుకి పిలుస్తుంటారు, వెళ్తుంటుంది, వెళ్ళి సుప్రీంకోర్టులో కొన్ని కేసులు చూసుకొని వస్తుంటుంది. ఆమెకు వచ్చినటువంటి రాబడిలో 20% ఆమె ఇస్తుంది. అలాగనే సుమలత చెప్పాను కదా ఇందాక, రిటైర్డ్ రైల్వే ఆఫీస్ సూపరింటెండెంట్ డి బాల ఓపులేష్, ఆయన కూతురు అని చెప్పాను కదా, ఆమె తన రాబడిలో 20% ఇస్తుంది. డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ అందెల సురేష్ కుమార్ కడప, ఆయన తన రాబడిలో 20% ఇస్తాడు. అలాగే ఇస్తున్నందుకు ఆయనకు మరొక డిపార్ట్మెంట్ ఇచ్చారు. ఆ డిపార్ట్మెంట్ ఏంటి? టూరిస్ట్ డిపార్ట్మెంట్. టూరిజంని బాగా డెవలప్ చేశాడు. మొన్ననే ఆయనకి అవార్డ్స్ ఇచ్చారు. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్, అవర్ గాడ్. ఇప్పుడు అంటున్నాను, గాడ్ సీ దట్ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ గివ్ హిమ్ ఆల్సో ద డిపార్ట్మెంట్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్, సో దట్ ద ఎండోమెంట్ ఇన్ ద కడప డిస్ట్రిక్ట్ విల్ బి డెవలప్డ్ అలాట్ బై హిమ్ అని అంటున్నాను. గాడ్ ఈజ్ హియరింగ్ మై ప్రేయర్. God is answering my prayer and doing the needful and miracles in the lives of the people for whom I am interceding. అర్థమైందా? ఎవరిని కూర్చొని నేను విజ్ఞాపన చేస్తున్నానో వారి జీవితాల్లో నా ప్రార్థన యొక్క ప్రతిఫలం చూపిస్తున్నాడు దేవుడు. నేను అనడం లేదు గాడ్ బ్లెస్ మీ, నేను అనడం లేదు. గాడ్ విల్ బ్లెస్ మీ ఆటోమేటికలీ. ద బ్లెస్సింగ్స్ విల్ బి త్రూ మీ. అబ్రహామా, నీవు లోకమునకు ఆశీర్వాదము నాకు హేతువై ఉంటావు, నీ ద్వారా జనులు దీవించబడతారు అని అన్నాడా లేదా? అలాగే నా ద్వారా జనులు దీవించబడాలి. అబ్రహాం వాజ్ ఎ పాగాన్ మ్యాన్. యూదుడు ఎవడో లేదు తెలియదు, ఇజ్రాయేలీయుడు ఎవడో తెలియదు. అబ్రహాం బొమ్మలను అమ్ముకొని తిరుగుతుండేవాడు. ఇదిగో నీ దేవుడు అని అమ్ముకుంటేవాడు. A pagan man, Abraham, was called and translated into Abraham, and he has been made a channel of blessing to the whole world. If he, being a pagan, has been blessed and became a channel of blessings to the others, also I was a pagan. I have come from the Lakshmanarayana Swami temple. I'm not Abraham, but Abraham, God is my God. అబ్రాహాముని దేవుడు చేసినట్లుగా నన్ను దేవుడు చేశాడు. మీకు తెలుసా, రుజుదర్శన పార్ట్ 1 విని వేల కొద్ది జనములు బాప్తిసం పొందుతున్నారు. ఒక్కరోజు నంద్యాలలో ఒక్క మీటింగ్లో 105 మందికి బాప్తిసం ఇచ్చున్నాను. భారతదేశంలో, మొత్తం భారతదేశంలో ఎవ్వడూ కూడా ఒక్క మీటింగ్ చేసి 105 మందికి బాప్తిసం ఇచ్చినాడు ఇంతవరకు పుట్టలేదు. ఓన్లీ దేవుడు నన్నే ఆ పని చేయుటకు ఎన్నుకున్నాడు. దీని వెనకాల ఏముంది మీకు చెప్పాను. శ్రీకాకుళం జిల్లా సోంపేట కోర్టు పక్కనే ఒక బాప్టిస్ట్ చర్చ్ ఉందని, ఆ బాప్టిస్ట్ చర్చిలో ఆ రాత్రి పడుకున్నాడు. ఎవడు? పురుషోత్తం చౌదరి గారు. ఆయన నేను చూడలేదు. ఎప్పుడు పడుకున్నాడో నాకు తెలియదు, ఎప్పుడు ప్రార్థన చేసాడో నాకు తెలియదు, ఆయన ఎలాగుంటాడో నాకు తెలియదు, అసలు నేను ఎక్కడున్నానో నాకు తెలియదు. ఆయన ఏమంటున్నాడు, ప్రభువా, ఈ ప్రాంతం నుండి నువ్వు నీ దాసునికి పిలుస్తున్నావు కనుక నీవు ఆయన్ని జ్ఞానం ఇచ్చి అభిషేకించి అనేకులకు మార్గదర్శిగా నిలబెట్టించని ప్రార్థన చేశాడట. పురుషోత్తం చౌదరి ఆనాడు చేసిన ప్రార్థన ఈనాడు నా జీవితంలో ఫలిస్తుంది. ఐ హావ్ నాట్ సీన్, ఆయన్ని చూడలేదు నేను. ఆయన ఎలాగుంటాడో నాకు తెలీదు. భాస్కర్ డాసన్ అనే ఒక ఆయన ఉండేవాడు తమిళనాడులో. భాస్కర్ డాసన్ నా పెద్ద కుమారుడు ఇప్పుడు ఎవరైతే ఇది వాగిస్తున్నాడో 45 ఎంతో ఆయనకు వయసు ఉంటుంది. ఆయన అరుణాచల్ ప్రదేశ్లో ట్యాంగా వ్యాలీలో కమాంగ్ డిస్ట్రిక్ట్ ఎంహెచ్ మిలిటరీ హాస్పిటల్లో పుట్టాడు. ఐ వాజ్ అన్ ఆఫీసర్ డ్యూరింగ్ దట్ టైం. అప్పుడు మేజర్ మాథ్యూస్ అని ఏఎంసీ ఆర్మీ మెడికల్ కోర్ కాకినాడ వాడు. బతుకుంటాడో చనిపోయినాడు, ముసలైపోయి ఉంటాడో రిటైర్ అయిపోయి ఉంటాడో నాకు తెలియదు. వాడు భార్య నాన్ కాంపిటెంట్ అంటే సివిలియన్ డాక్టర్, కాంపిటెంట్ అంటే యూనిఫామ్ వేసుకొని ఉన్నటువంటి వాళ్ళకి కాంపిటెన్స్ అంటారు. వాళ్ళిద్దరూ అక్కడ పనిచేస్తున్నారు. అక్కడ ఎంహెచ్ మిలిటరీ హాస్పిటల్లో నా పెద్ద కుమారుడు పుట్టినప్పుడు నేను ప్రార్థన చేస్తుంటే మేజర్ మాథ్యూస్ వచ్చాడు.
ఆయన వింటే సంతోషిస్తాడు. కాకినాడలో ఉండేవాడు ఆ దినాల్లో. 45 years బ్యాక్ ఈ వాజ్ మేజర్. చనిపోయింటాడో మనకు తెలీదు. ఆయన బంధువులు కొడుకులు ఉంటే వాళ్ళు సంతోషిస్తారు, గర్విస్తారు. ఆయన అన్నాడు, ఆఫీసర్, వాట్ యు క్రైయింగ్? ఐఎమ్ నాట్ క్రైయింగ్. God answered my prayer and he has given me a vision that my wife is blessed with a son. She begot a son. No. Your wife will give birth a daughter అన్నాడు. No. Major Matthews, it's not possible. When God told, it shall come to pass. You are only a human being. You may be a major, but you are only a human being. You are in the AMC, Army Medical College, it's right. You have come from the Pune Medical College. Pune Medical Collegeలో వాళ్ళు చదివి వస్తారనమాట. ఆయన అలాగే నిలబడిపోయినాడు. యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫెయిత్ ఇన్ ద లార్డ్. నేను ఎస్, ఐఎమ్ నాట్ లాట్ ఆఫ్ ఫెయిత్, ఐఎమ్ విత్ ఫుల్ ఫెయిత్. ఐఎమ్ కంప్లీట్లీ విత్ లాట్ ఆఫ్ ఫెయిత్ ఇన్ ద లార్డ్. Just I have seen a vision that my wife has been blessed with a son. How can you say that she has been blessed with a daughter? It happened in Arunachal Pradesh, Kemang district, and ఆ ఊరి పేరు ఏదో మర్చిపోయినాను. ఒకవేళ ఆయన చనిపోయి ఉంటే, ఆయన భార్య బతుకుంటే, లేదా ఆయన కూడా చనిపోయి ఉంటే, వాళ్ళ కొడుకులు ఒకవేళ కాకినాడలో ఉంటే వాళ్ళు గర్వించాలి. ఎందుకంటే వాళ్ళు క్రైస్తవులు. మేజర్ మాథ్యూస్ అంటే క్రైస్తవుడు కదా. ఆ విధంగా దేవుడు నా ప్రార్థన ఆలకించి వాళ్ళ జీవితాల్లో పనులు చేస్తున్నాడు. ఈనాడు దేవుడు ఈ పని చేయడానికి కారణం ఏమిటి? పురుషోత్తం చౌదరి ఆనాడు చేసిన ప్రార్థన. మనం హైకోర్టు లాయర్ ఏ సుఖవేణి గారి కొరకు మనం ప్రార్థన చేస్తుంటామే. దేవుడు ఆమెకు ఆయుష్ ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, వృత్తి సంబంధమైన జ్ఞానము అత్యధికముగా అనుగ్రహించి, ఆమెకు మరొక ముగ్గురు అప్రెంటిస్లను దయచేసి, ఆమె చేపట్టిన ప్రతి ఒక్క కేసు ఆమెకు జయప్రదముగా ముందుకు కొనసాగినట్లు ఆశీర్వదించునుగాక. ఆమె దగ్గరికి వచ్చిన క్లయింట్స్ యావత్తు కూడా విజయవంతమైనటువంటి రిజల్ట్స్ యేసు నామమున చూచుదురుగాక. వాళ్ళ తల్లికి దేవుడు ఆయుష్ ఆరోగ్యం అనుగ్రహించునుగాక. వాళ్ళ చెల్లి రజని ఆమె సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ స్టార్ట్ చేసింది. అందులో ఆమె ఆశీర్వదించబడునుగాక, స్థిరపరచబడునుగాక, వర్ధిల్లునుగాక, ఆయుష్ ఆరోగ్యం నెమ్మది ఆమెకు దయచేయబడునుగాక. ఇప్పుడు మనం సంజీవరావు అనేటటువంటి ఆయన, నాకు తెలియదు ఎవరు, నేను ఐ హ్యావ్ నాట్ సీన్ హిమ్. ఆయన నాకేం ఫోన్లు గట్రా చేయలేదు. ఆయన పేరు బ్రదర్ సంజీవరావు. ఆయన కిందటి ఆదివారం ఒక 2,000 ఇచ్చాడు, మొన్న ఒక 2,000 ఇచ్చాడు. మరి ఆయనకు తోచింది ఆయన ఇస్తున్నాడు. ఒకవేళ ఆయన దశంభాగం ఇవ్వాలని ఆశపడుతున్నాడేమో. గాడ్ బ్లెస్ హిమ్ సో దట్ హీ కెన్ give his tithe in the mighty name of Jesus for your service. Amen. సంజీవరావు గారికి, ఆయన కుటుంబానికి దేవుడు కరుణించి కాపాడి వర్ధులు చేసి స్థిరపరిచి ఆరోగ్యం, ఆయుష్, నెమ్మది, ఐక్యత దయచేయుటకు కృప చూపునుగాక. అటువలే జ్యోతిర్మయి, ఆమెకు, ఆమె కుమార్తెకు, ఆమె తల్లికి, ఆమె తమ్ముడికి దేవుడికి కావలసినటువంటి ప్రతి అవసరత తీర్చినట్లు, ప్రతి అక్కర తీర్చినట్లు, ప్రతి సమస్య పరిష్కరించినట్లు అన్ని విధముల వారికి వర్ధిల్లు చేయునుగాక. వరప్రసాద్, ఆయన వెస్ట్ గోదావరిలో ఉంటాడు. మరి ఆయన కుమార్తె నా ప్రార్థన దేవుడు ఆలకించి ఆమెకు 8th క్లాస్ నుండి ప్రార్థన చేస్తున్నాను. ఆమెకు దేవుడు అత్యధికముగా ఆశీర్వదించి ఉన్నాడు. ఆమె 93, 94, 95 అట్లా తెచ్చుకుంటుంది ప్రతి సబ్జెక్ట్లో. వాళ్ళ అమ్మ తరపున నాన్న తరపున ఎప్పుడూ ఎడ్యుకేటెడ్ లేడు. ఆ జీన్స్లో పుట్టింది అనడానికే. ఓన్లీ ద రిజల్ట్స్ ఆఫ్ మై ప్రేయర్. ఆమె ఇప్పుడు భీమవరంలో వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజెస్లో ఆమె ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చేస్తుంది. మరి ఆమె ప్రతి సబ్జెక్టులో ఫస్ట్ వస్తుంది, 1-2 సబ్జెక్టులో సెకండ్ వస్తుంది. ఫస్ట్కి సెకండ్కి 2 మార్కులు తేడా ఉంటున్నాయట. మరి దేవుడు, నేను ఆమెను సివిల్ సర్వీసెస్కి పంపించాలని, పండిత్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఆమెకు BSc చదివించాలని నేను ప్రార్థన చేస్తున్నాను. మరి దేవుడు నా ప్రార్థన ఆలకించి ఆ స్థితి ఆమెకు దయచేయుటకు కరుణించునుగాక. పండిత్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ న్యూఢిల్లీ కానీ, లేక ఢిల్లీ యూనివర్సిటీ కానీ,
లేక ఐసీసీ బెంగళూరులో ఉంది, మరి అందులో ఆమెను ప్రవేశపెట్టాలని ఆలోచన చేస్తున్నాను. ఈ మూడిట్లో ఆమె ఇంటర్వ్యూ ఇస్తుంది, ఈ మూడిట్లో ఆమె రిటర్న్ రాస్తుంది. ఎక్కడ దేవుడు ఇష్టపడితే అక్కడ ఆమెకు దయచేయుటకు కృప చూపును కాక. పిమట కే చంద్రయ్య చెన్నైలో ఉన్నాడు. చాలా చిన్నవాడు, వెరీ 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 చిన్నవాడు, చాలా చిన్నవాడు. ఆయన అంటాడు, అయ్యగారెడ్డి నా కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారయ్యా, నేను ఎంత భాగ్యవంతుడును. నా చర్చిలో ఎవడు నా కొరకు ప్రార్థన చేయడం, నేను చర్చికి సెక్రటరీని. మరి ఆ సెక్రటరీ పదవి రిజైన్ చేయరా అని అన్నాను. మరి చేసాడో లేదో నాకు తెలీదు, చేయమన్నాను. అలాంటి వెధవ పదవుల్లో ఉండొద్దురా అన్నాను. కే చంద్రయ్య ఆయన భార్యకు దేవుడు ఆయుష్, ఆరోగ్యం, నెమ్మది అనుగ్రహించి వారు జీవించినంతకాలం శరీర బలముతో వారికి దేవుడు నింపునుగాక. వారి సంతానమును దేవుడు స్థిరపరిచి అభివృద్ధిపరచు కృప చూపునుగాక. మిస్టర్ జోసెఫ్ యలమంచిల్లో ఉన్నాడు. సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. మరి దేవుడు ఆయన్ని దీవించాడు, మరి ఆయన భార్యను కూడా ఆశీర్వదించాడు. మరి దేవుడు ఆయన్ని మరొక ప్రమోషన్ దయచేయట్లో కృప చూపునుగాక. ఆయనకు, ఆయన భార్యకు మరియు వారికి ఇచ్చిన గర్భఫలమును నేను విన్నాను. ఆయన భార్య గర్భవతి సంతానమును కన్నదని, మరి నాకు సరిగ్గా తెలియదు. ఒకవేళ అది కరెక్ట్ అయి ఉన్నట్లయితే ఆ గర్భఫలమును, ఆ భార్యను, ఆ భర్తను దేవుడు ఆశీర్వదించి స్థిరపరిచి అభివృద్ధి పరచుటకు కటాక్షించునుగాక. మీకు తెలుసా, ఆయన ఇక్కడ చదువుతున్నప్పుడు ఆయనకు డబ్బు ఉండేది కాదు, భోజనం ఉండేది కాదు. అప్పుడప్పుడు 1500, 1800, 2000 అట్లా నేనే ఇచ్చేవాడు సంఘం డబ్బు, చదువురా అనేవాడిను. ఇప్పుడు ఆయన కృతజ్ఞతగా ఉంటున్నాడు. ఈజ్ ఎ బ్లెస్డ్ మ్యాన్, గాడ్ బ్లెస్డ్ హిమ్. ఇక్కడ పనిచేస్తుండేవాడు సెంట్రల్ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఆయన మరి అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. యలమంచిలి, విశాఖపట్నం జిల్లా. గాడ్ బ్లెస్ హిమ్ వన్స్ అగైన్. గాడ్ బ్లెస్ హిజ్ వైఫ్. లార్డ్, ఇఫ్ షీ begot a son or daughter, so kindly see that child also will be blessed in the mighty name of Jesus. Amen. హెఫ్సీబా లండన్లో ముందు నాకు మొన్న ఫోన్ చేసింది. నేను చెప్పాను, మీ నాన్నకి మీ అమ్మకి వీళ్ళందరికీ గోలిమారని అవుతాను, లండన్కి ప్రయత్నం అవ్వన్నాను. వాళ్ళ అమ్మకన్నాను, నేను ఇల్లు అమ్ముకొని దానికి పంపించు, దేవుడు నాతో చెప్పింది చెయ్యి అన్నాను. వాళ్ళ అమ్మ కూతురికి పంపించింది. నాకు మొన్న అది ఫోన్ చేసింది. ఇదే ఫస్ట్ టైం దాని లైఫ్లో ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే నేను పట్టలేదు. అప్పుడు నా చిన్న కుమారుడికి ఫోన్ చేసి, ఫాదర్కి రిక్వెస్ట్ చేయవా కొద్దిగా, నేను ఫోన్ చేస్తాను పట్టుకోమని అన్నది. ఫోన్ చేసింది. ఏమిటి చెప్పాను? ఫాదర్, చెప్పు, ప్రైజ్ ద లార్డ్, గాడ్ గివ్ యూ న్యూ లైఫ్ ఇన్ జీసస్ నేమ్ అన్నాను. ఆమెన్ అన్నది. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్ ఆఫ్ బ్లెస్సింగ్ ఇట్ ఈస్. ఏం చెప్పాను? ఫాదర్, నాకు చాలా సంతోషంగా ఉంది. చెప్పవే సంతోషం తర్వాత అన్నాను. నేను డిస్టింక్షన్లో పాస్ అయ్యాను అన్నది. నేనన్నాను, చూడు, నేను చదువుకున్న దినాల్లో డిస్టింక్షన్ అంటే ప్రతి సబ్జెక్ట్లో 50% మార్క్స్ ఉంటే డిస్టింక్షన్ ఇచ్చేవారు. ఆ తర్వాతను నేను ఉద్యోగం చేసి ఒక 20-25 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అప్పుడు 60% వస్తే డిస్టింక్షన్ అన్నారు. ఈ మధ్యలో కొన్నాళ్ళు 55% చేశారు, ఆ తర్వాత 60% అన్నారు. ఇప్పుడు విదేశాల్లో 70% లేకపోతే డిస్టింక్షన్ ఇవ్వరు కదా అన్నాను. ఎస్ ఫాదర్ అన్నది. అంటే నీకు 70% వచ్చిందా అన్నాను. డిస్టింక్షన్ ఎందుకే ఇచ్చారు అన్నది. అందరము గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. దేవుని నామమునకు స్తుతులు స్తోత్రములు కలుగునుగాక. ఇట్స్ వండర్ఫుల్. మనం అనేకసార్లు ఆ హెఫ్సీబా కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. మంచి స్టూడెంట్లు ఇవ్వాలని, మంచి రూమ్మేట్లు ఇవ్వాలని, ప్రతి సబ్జెక్టులో ఆమెకు జ్ఞానం ఇవ్వాలని, వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు నీ కాపుదల ఉండాలని మనం ప్రార్థన చేస్తున్నాము. గాడ్ ఆన్సర్డ్ అవర్ ప్రేయర్. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు ద లార్డ్. ఆమేన్. ఈ కిరీట అన్నవాడు ఉన్నాడు. ఇందాక మనం జ్యోతిర్మయ్యకి ప్రార్థన చేశాం కదా, వాడిని దేవుడు అన్ని విధముల స్థిరపరిచి విస్తరింపజేసి ఆశీర్వదించును గాక. ఆయుష్, ఆరోగ్యం, నెమ్మది వాడికి వాడు తల్లికి దయచేయడు కృప చూపును గాక.
వారికి ఏ విధమైనటువంటి శత్రువులు వారి చేస్తున్న పనిలో నిలకడగా ఉండకుండా వారు నశించిపోవుదురుగాక. మీ అందరికీ నేనేం చెప్తున్నానంటే, మీ రాబడిలో దశంభాగం పంపించండి. ఎందుకంటే మీదకి నేను ఒక షెడ్ కడుతున్నాను. షెడ్ ఏంటంటే దేవుని సామాగ్రి పెట్టడానికి. ఇదిగో ఈ సిస్టమ్ అంతా పెట్టడానికి. ఇది ₹1,00,00,000 సిస్టము. తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయి. ఒక్కొక్కటి 15 లక్షలు 10 లక్షలు ఒక్కొక్క ఇన్స్ట్రుమెంటు. సింగపూర్ నుండి తెప్పించాను, దుబాయ్ నుండి తెప్పించాను. ఇండియాలో అవి దొరకవు. అవి పెట్టాలంటే మీదకి షెడ్ కట్టాలి. షెడ్ కట్టాలంటే దానికి 4 ఎగ్జాస్ట్ ఫ్యాన్లు పెట్టాలి, మరి 2 ద్వారబంధాలు పెట్టాలి, 2 తలుపులు పెట్టాలి. ఇవన్నీ పెట్టాలి. కనుక దయచేసి మరి మీరు సహాయం చేయాలి. మినిస్ట్రీ మెంబర్స్ మీకు వీలైతే 1 మంత్ శాలరీ పంపించండి. ఎందుకంటే అప్రాక్సిమేట్లీ ₹12 లక్షలు ఆ షెడ్కి ఖర్చు అవుతుంది అని ఎస్టిమేషన్ వేశారు. అక్కడ ఉన్నాడు, ఆయన పేరు బి నాగరాజు గారు. మరి ఇంకా ఆ బిల్డర్స్ కూడా వచ్చారు, చూసి ఇట్స్ టెంపరీ షెడ్, బట్ మేము చెప్పినటువంటి మెటీరియల్స్ వేసి ఆ షెడ్ కడితే మరి ఈ కాస్ట్లీ ఎక్విప్మెంట్స్ అందులో మేము దాయాలి. కనుక దయచేసి మీరు మినిస్ట్రీ మెంబర్స్కి నేను ప్రతిమలాడుతున్నాను. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ఐఎమ్ ప్రేయింగ్ అండ్ ఆల్సో రిక్వెస్టింగ్ యూ, ప్లీజ్ ట్రై టు గివ్ యువర్ 1 month salary యాజ్ ఎ స్పెషల్ గిఫ్ట్ for construction of the shed on the top of this church building. Once again I am requesting the ministry members నేను బ్రతిమలాడుతున్నాను, దయచేసి మీరు మరి 1 month salary ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇన్స్టాల్మెంట్లో ఇవ్వండి, పర్వాలేదు, కానీ షెడ్ కట్టాలి. మీదకి నేను దేవుని మందిరం మీదకి షెడ్ కట్టాలి. ఇందులో మనుషులు చాలకపోతే పక్క గదిలో మనుషులను కూర్చోబెడుతున్నాను. పక్క గదిలో మనుషులు చాలకపోతే కార్ షెడ్లో కూర్చోబెడుతున్నాను. కార్ తీసేసి అక్కడ వాళ్ళకి ఎయిర్ కూలర్ కూడా పెట్టున్నాము. ఒక్కొక్క కూలరు ₹50,000 పెట్టి తయారు చేయించాం. ఇవన్నీ కూడా దేవునికి మేము తగిన ఏర్పాట్లు చేస్తున్నాం. కనుక మినిస్ట్రీ మెంబర్స్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, పరవస్థ సూర్యనారాయణ, the anointed man of God, who has written 14 books and who has been appointed and anointed by the Spirit of God, is requesting you, please try to send your 1 month salary. If it is not possible at a time, you may send it in installments. God bless you, give you its award in Jesus' name. Amen. ఇప్పుడు ఎక్స్ట్రా విర్జిన్ ఒలివ్ ఆయిల్ 50 బాటిల్కి సరిపోయినట్లుగా వచ్చింది. ఎక్స్ట్రా విర్జిన్ ఒలివ్ ఆయిల్ 50 బాటిళ్ళకు సరిపోయినట్లుగా వచ్చిన్నది. చాలా రకరకాల పెంచున్నాడు మన పరిపాలకుడు, అనేక రకాలుగా పెంచున్నాడు. కనుక మరి అది కొంచెం మరి అది కాస్ట్లీ అవ్వచ్చు. మీరు బయట ఉన్నాను కూడా మీకు మినిమం 2 బాటిల్ తెప్పించుకుంటే పోస్టల్లో పంపించగలం. 1 బాటిల్ అయితే పోస్టల్లో రాదు. 2 బాటిల్ అయితే అలాగా ఒక రెక్టాంగులర్ షేప్లో పార్సల్స్ చేసి మేము పంపించగలం. లేదా మరి కొరియర్ సర్వీస్లో కూడా పంపించగలం. దానికి ఛార్జెస్ కొంచెం ఎక్కువ అవుతుంది. మీరు నాకు ఫోన్ చేయకండి. నాకు ఫోన్ చేస్తే నేను క్లాస్లో ఉంటాను అస్తమానం. ఈ ఎక్స్ట్రా విర్జిన్ ఒలివ్ ఆయిల్ సంగతి, పుస్తకాల సంగతి మీరు తెలుసుకోవాలంటే, మరి దహనయాగం గురించి తెలుసుకోవాలంటే వివరాలు ఇప్పుడు నేను చెప్పబోతున్న ఫోన్కి ఫోన్ చేసి అడగండి. 970-177-0681. మళ్ళీ మరొకసారి చెప్తాను, వినండి. 970-177-0681. ఈ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు వివరాలు ఆయన చెప్తాడు. మరి నాకు ఫోన్ చేయకండి. మీరు ఫోన్ చేస్తే నేను పట్టడానికి నాకు టైం ఉండదు. నేను క్లాసులో ఉంటుంటాను. నేను క్లాసులో స్టడీస్ చేస్తున్నాను, నేర్చుకుంటున్నాను. బంట్ ఆఫరింగ్ సర్వీస్ నవంబర్ 2వ తారీఖున జరుగును. బంట్ ఆఫరింగ్ సర్వీస్
నవంబర్ 2వ తారీఖు మధ్యాహ్నం ఇక్కడ జరుగుతుంది. ఇక్కడే ఎక్కడ జరుగుతుంది ఇప్పుడు చెప్పాను కదా, ఆ ఫోన్కి ఫోన్ చేసి అడిగితే ఆయన చెప్తాడు మీకు లొకేషన్. ప్రతి ఫామ్ని రిప్రజెంట్ చేయడానికి ఒక ఆడది కానీ ఒక మగవాడు కానీ ఉండాలి. 2-3 రావచ్చు, మీరు 10 మంది రావచ్చు, నాకేం అభ్యంతరం లేదు. బండ్ ఆఫరింగ్ ఎలాగ ఉంటుందో చూడాలని ఉంటే మీరు 10 మంది రావచ్చు. ప్రతి ఫామ్ తరఫున మీ భోజనం మీరే. ఇక్కడ మీకు టికెట్ ఇస్తాము, ఆ టికెట్ చూపిస్తే వాళ్ళు మీకు భోజనం ఇస్తారు. ఒక కౌంటర్ ఉంటుంది, కౌంటర్లో టికెట్ కొనుక్కోవాలి. ఒక 3-4 ఉంటారు, కౌంటర్ దగ్గర కూర్చొని ఉంటారు. మరి మీరు టికెట్ కొనుక్కుంటే ఆ టికెట్ మీ దగ్గర పెట్టుకుంటే ఆ టికెట్ ఇస్తే వాళ్ళు మీకు భోజనం పెడతారు. మీరు ఎంతమంది అయినా రావచ్చు. దహన యాగం ఎలాగ ఉంటుందో చూడాలని మీకు ఉన్న ఎడల బర్ంట్ ఆఫరింగ్ సర్వీస్ నవంబర్ 2వ తారీఖున మధ్యాహ్నం 1:30-2 లోపల ఇక్కడ జరుగుతుంది. లొకేషన్ కావాలంటే ఇందాక చెప్పాను ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి అడగండి. నేను రాసిన 14 పుస్తకాల్లో 9 పుస్తకాలు మీకు 6,500కి ఇస్తున్నాను. 50% డిస్కౌంట్ ఇస్తున్నాను. లేకపోతే ఆ 9 పుస్తకాలు 13,000 రూపాయలు అవుతాయి. పిమ్మటాక్ రుజుదర్శిని పార్ట్ 1 కావాలా, రుజుదర్శిని పార్ట్ 2 కావాలా? పార్ట్ 1 అయితే 50,000 రూపీస్ ఇండియన్ కరెన్సీ, పార్ట్ 2 అయితే 25,000 రూపీస్ ఇండియన్ కరెన్సీ. మీరు పంపించాలి. పంపించి మాకు ఫోన్ చేయాలి. మీరు లెటర్ రాయాలి, అయ్యా మాకు ఇది పంపించండి, మేము మీకు ద్రవ్యం పంపించాము అని. మీరు లెటర్ రాస్తున్నప్పుడు మీ ఇండియా వాళ్ళు అయితే ఆధార్ కార్డు జిరాక్స్ చేసి పంపించాలి. మాకు కోర్టు ఏ విధంగా ఆర్డర్ ఇచ్చిందో ఆ విధంగా మేము చెప్తున్నాం మీకు. కోర్టు వారు ఏ విధంగా ఆర్డర్ ఇచ్చారో. విదేశంలో ఉన్నట్లయితే ఇండియన్ కరెన్సీ 50,000 రుజుదర్శిని పార్ట్ 1, ఇండియన్ కరెన్సీ 25,000 రుజుదర్శిని పార్ట్ 2, సత్య ప్రదర్శనే 50,000 ఇండియన్ కరెన్సీ. విదేశంలో ఉన్నవాళ్ళు మీరు పంపిస్తే డిహెచ్ఎల్ సర్వీస్ తాలూకా ఛార్జెస్ మాత్రమే మీరు కట్టండి. ఆ బుక్స్ మీ దగ్గరికి వస్తాయి. సత్య ప్రదర్శన చేతిలో ఉంటే ప్రపంచంలో ఏ పండితుడు ఏ మతస్థుడు మీ ఎదురుగున్న నిలబడలేడు. జీసస్ ఈజ్ ఓన్లీ గాడ్ అని మీరు రుజువు చేయగలరు. దేవుడని యెహోవా నేను చేసినటువంటి ప్రార్థనలు ఆలకించుటకు కృప చూపునుగాక. చాలామంది ఉపవాస ప్రార్థనలు అని ప్రకటిస్తుంటారు. నేను ప్రకటించను. ఎందుకంటే అది రహస్యంగా ఉండాలని దేవుడు చెప్పాడు. అందుకే నేను ప్రకటించను. నేను ఉపవాస ప్రార్థన ఏ విధముగా నడిపిస్తుంటానో మీ ఇండియాలో ఏ సంఘంలో ఏ డినామినేషన్ ఎవడు నడిపించలేడు అలాగా. ఇట్స్ ఎ డిఫరెంట్ మెథడ్. నేను ఇప్పుడు జనరల్ మేనేజర్ గారు ఉన్నాడు, ఆయనకు అడుగుతాను, జనరల్ మేనేజర్ दीपक लाजरस मो जहाँ केमिति मो उपवास प्रार्थना रे आइटम वाइज कहीकि शिखाईकि छेड़ा करके प्रार्थना करके बसईकि जहाँ मु करुँची ओडिशा केबे सेमती करिबे आपण शुणिथिले? మరి ఆయన ఫాల్తూ ఇక్కడ జనరల్ మేనేజర్, మరి ఆయన భార్య మరి గ్రాడ్యుయేట్ ఆ దినాల్లో ఆ పక్కన కూర్చుంది. ఆయన పెద్ద కొడుకు బెంగళూరులో సీనియర్ సైంటిస్ట్, రేపు ఆయనకి పెళ్లి కాబోతుంది. ఇంకో 2 కొడుకు PhD చేస్తున్నాడు, 4th year. God bless both the sons of Deepak Lazarus. The marriage that shall be solemnized in Odisha, kindly see that thy presence shall be during the solemnization of marriage. Bless him, the elder son of Deepak Lazarus, general manager, who is working as a senior scientist in Bangalore. Lord, he sent his 1 month salary, 1,63,000 rupees, for the construction of the shed. Kindly bless him. Kindly give him the God-fearing, a woman as a life partner to him.
The day when his marriage shall be solemnized in Cuttack, Odisha, I request thee, my Lord, let thy spirit move in the midst of those people. Though they are worldly people, though they are religious people, though they are not God-fearing people, but still then, because of the elder son of Deepak Lazarus, for the sake of elder son who has given his 1 month salary for the construction of your temple, for his sake, touch him and his wife. And also the second son who is doing 4th year PhD, bless him. Give him all his requirements in the studies. Make him a talented scholar in the subject in which he is researching. In Jesus' name. Amen. అక్టోబర్ 2వ తారీఖు అనండి, ప్రభువా అక్టోబరు 2వ తారీఖున నేను నా పిల్లలతో సైతము, నా కుటుంబంతో సైతము ఉపవాసముతో నీ సన్నిధికి వస్తాం. ఆ దినము మాకు మంచి వాతావరణము దయచేయుదువుగాక. యేసు నామమున బ్రతిమలాడి వేడుకొనుచు ప్రార్థించుచున్నాను. ఆమేన్. లిశ్రామ్. అక్టోబర్ 2వ తారీఖు నాడు ఆ దినము నేనేమి చేయకూడదు అనుకున్నాను, కానీ నా కోడలు అంటే మీరు అనుకోగలరు, నా పెద్ద కుమారుడు భార్య మాత్రమే నా కోడలు. చిన్న కుమారుడికి ఇంకా పెళ్లి కాలేదు, అందుకే కోడలు అన్నాను. లేకపోతే చిన్న కోడలు పెద్ద కోడలు అనందును. నా పెద్ద కుమారుడు మినిస్ట్రీ చూస్తున్నాడు, నా చిన్న కుమారుడు మొత్తం అడ్మినిస్ట్రేషన్ చూస్తున్నాడు. నా కోడలు, నా పెద్ద కుమారుడు యొక్క భార్య ఆ దినము దాని పుట్టినరోజట. అందుకు ఆమె అన్నదట నా పెద్ద కొడుకుతో, అంటే తన భర్తతో, ఆ వేళ నా పుట్టినరోజు, ఆ వేళ ఉపవాస ప్రార్థన పెట్టించి మామయ్యకి చెప్పి ఆ వేళ ఆ ఖర్చు అంతా నేనే ఇస్తాను అని అంటే, మరి నేను అన్నాను ఖర్చు మరి ఎక్కువ ఉంటుందిరా అన్నాను. ఎందుకంటే షామియానే వెయ్యాలి, గోడలు కట్టాలి, టేబుల్ వేయాలి, వాటర్ తేవాలి, ప్లేట్లు కొనాలి, గ్లాసులు కొనాలి, భోజనాల కొరకు మరి ఏం భోజనం పెడతావో నీ ఇష్టం, భోజనం ఖర్చు నీది, అన్నీ నీదే, ఎక్కడ మేము ఉండం, వండినోడు వడ్డించినోడు అంతా నీ వంతే అన్నాను. అంటే అలాగే అన్నాడు ఆమె భర్త, అంటే నా పెద్ద కుమారుడు. నా 2వ కుమారుడికి అన్నాడు, అరే చిన్న, కనీసం ఆ షామియానా సంగతి కొంచెం నువ్వు చూడరా, ఎలా వేయాలో ఏంటో అని అన్నాడట. ఓకే, నాకు అడిగాడు, డాడీ మరి అన్నయ్య నాకు డ్యూటీ ఇచ్చాడు, ఒరే తండ్రి తర్వాత నెక్స్ట్ అన్నరా, చెప్పినట్టు చేయరా అన్నాను. వాడు మాత్రం కేవలం షామియానా అరేంజ్మెంట్స్ చేస్తాడు, మొత్తం ఖర్చు అంతా ఆ వేళ ఖర్చు మా కోడలు పెడుతుంది. అందుకని ఆ దినం మనం ఉపవాస ప్రార్థన పెట్టుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఒక బలమైన ఒక సాక్ష్యం వింటారు, బలమైన సాక్ష్యం. అందరూ జాగ్రత్తగా వినాలి. అక్నూరి కుమారస్వామి, ఇలా రా, ఇక్కడ నిలబడు. ఈయన కూతురు నా ఇంటికి వచ్చి, అయ్యా నాకు ఇలాగ దేవుడు కాలిపోతున్న మంటల్లో నుండి నన్ను ఇలా రక్షించాడు, మరి నేను బ్రతికాను, లేకపోతే నేను బ్రతకపోయిందను. మంటలంటే కట్టెల మంటలు కావు, ఎలక్ట్రిక్ మంటలు, ఎలక్ట్రిక్ వైర్స్ ఒకదాంతో ఒకటి కాలి ఇంతంత పెద్ద కేబుల్స్, మంట మండిపోయి మంటలో ఉండిపోయినాడు. అప్పుడు చెప్తాడు ఆయన బాధ ఆయన చెప్తాడు. హాస్పిటల్లో ఉంటాడు, వెళ్ళాను, ప్రార్థన చేశాను, ప్రభువా కనికరించు, ఆయుషియు, ఆరోగ్యమయ్యు. దేవుడు ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం. ఎలక్ట్రిక్ మంటలో, ద ఫ్లేమ్స్ ఆఫ్ ద ఎలక్ట్రిక్, బ్రతికే అవకాశం లేదు. ఎలక్ట్రిక్ కేబుల్స్ ఒకదాంతో ఒకటి షార్ట్ అయి మంటలు, ఎలక్ట్రిక్ మంటలు, కట్టెల మంటలు కావు.
ఎలక్ట్రిక్ని ఆఫ్ చేయాలంటే ఇంగ్లీష్లో అంటారు ఫైర్ ఎక్స్టింగ్విషర్ అంటారు. 2 రకాలు ఉంటుంది. ఫైర్ ఎక్స్టింగ్విషర్ సోడా సిస్టమ్, ఇంకొకటి ఫోమ్ సిస్టమ్. అందులో నుంచి ఫోమ్ వస్తుంది. ఆ ఎలక్ట్రిక్ని ఆఫ్ చేయాలంటే ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఫోమ్ మెథడాలజీలో ఉన్నది ఆన్ చేయాలి. తీసి కింద కొట్టి ఇలా దానికి ఒక పొజిషన్ ఉంది, ఆ పొజిషన్ మీద ఇలా పట్టుకుంటే ఆ ఫోమ్ వెళ్తుంది, వెళ్ళి అప్పుడు ఎలక్ట్రిక్ని బంద్ చేస్తుంది. మరి ఆయన ఇప్పుడు చెప్తాడు సాక్ష్యం వినండి. మొన్న కూతురుని 2 వచ్చారు. ఏమిటన్నాను, నాకు దేవుడు ఇలా రక్షించినందుకు గాను ఆయుష్ ఇచ్చినందుకు గాను దేవునికి నేను అప్పుడు అన్నాడు 50,000 ఇస్తానన్నాడు. 50,000 కదా బాగున్నాను. నువ్వు ఆలోచన చెయ్యి, ఎంతైతే నేను ఇవ్వగలను, నీ జీవితం 50,000 అన్నాను. పంపించాను. 1,00,000 రూపాయలు పట్టుకొచ్చాడు ఇంటికి. నేను తీసుకోలేదు. యూట్యూబ్ ఛానల్లో చెప్పాలి, సాక్ష్యం చెప్పాలి. యూట్యూబ్ ఛానల్లోనే నాకు 1,00,000 రూపాయలు ఇవ్వాలి. ఇంకొక పాస్టర్ అయితే ఏం చేస్తాడు, ఇంట్లో 1,00,000 రూపాయలు తీసుకుంటాడు లేదా? మరి నేను అలాంటి వెధవని కాను. ఆకునూరు కుమారస్వామి గారు ఆయన ఇప్పుడు నేను వల్లించినటువంటి మరణంలో నుండి జీవములోనికి ఎలాగొట్టాడో చెప్తాడు, వినండి. అందరికీ ప్రైజ్లాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడి మహాకృపను బట్టి నేను మీ ముందున్నాను. ఇప్పుడు నా పేరు కుమారస్వామి. నా వృత్తి వచ్చేసి ప్రింటింగ్ ప్లస్ షాపులకి బోర్డులు పెడుతుంటాను. స్కూళ్ళకి, షాపులకి, కాలేజీలకి, మాల్స్లో అట్లా బోర్డులు పెడుతుంటాను. నేను రహమత్ నగర్లో ఒక స్కూల్ బోర్డు పెట్టడానికని మేము 2019 మే 8వ తారీఖు సాయంత్రం 7 గంటల సమయంలో దూర బంధువు ఒక అబ్బాయి నేను ఇద్దరం కలిసి ఆ బోర్డు పెట్టడం కోసమని మేము ప్రయత్నిస్తున్నప్పుడు అడ్జస్ట్మెంట్ కానందుకు అది కొంచెం సైడ్కి జరిపినప్పుడు 11 kV కేబుల్ అది లాక్కొని కరెంటు పోయినప్పటికీ మాకు కరెంట్ షాక్ కొట్టడం వల్ల అబ్బాయి వెనక ముందు తొడల భాగం నుండి ఇక్కడ మెడ వరకు అతను 2 సైడ్ కాలుతున్నాడు. నాకు ఇక్కడ నుండి ఇక్కడికి చేతుల నుండి ఇలా కిందికి వ్రేళ్ళలోకి వెళ్ళి చిట్లిపోయిన వేళ్ళవి. ఆ విధంగా ఆ కరెంట్ షాక్ కొట్టినప్పుడు పక్కనున్న వాళ్ళు వచ్చేసి ఆ అబ్బాయికి కొంచెం వాటర్ వేసి దుప్పటి కప్పి కొంచెం ఇలా చేశారు. అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళే స్వయంగా వచ్చేసి ఒక అంబులెన్స్ మాట్లాడి రహమత్ నగర్ నుండి ఏజీ కాలనీకి వెళ్ళిన తర్వాత వాళ్ళకు అంబులెన్స్ అప్పుడు ఆపారు. ఫైరింగ్ ఏ హాస్పిటల్ వాళ్ళు తీసుకోరు. యాక్చువల్గా ఫైరింగ్ జరిగిన దానికి అన్నిట్లో అవైలబుల్ ఉండే హాస్పిటల్స్ వాళ్ళు కూడా 5 నిమిషాలు అక్కడ ఆపి అక్కడ వాళ్ళు మాట్లాడుకున్నారు ఏ హాస్పిటల్ కానీ. కొన్ని హాస్పిటల్ వాళ్ళు కాల్ చేస్తారు. నాకు కొంచెం గుర్తుంది. అది కూడా అబ్బాయి ఏడుస్తున్నాడు, నాకు లైట్గా గుర్తుంటుంది అది. వాళ్ళు కొన్ని హాస్పిటల్కి ఫోన్ చేసినప్పుడు ఒక అమీర్పేటలో వెల్నెస్ హాస్పిటల్ అని ఉంటుంది, వాళ్ళు తీసుకురండి, మేము పర్మనెంట్ కాదు, ప్రజెంట్ కొంచెం ప్రాథమిక చికిత్స అంటారు కదా అలా చేస్తామని చెప్పారు. అక్కడికి నన్ను తీసుకెళ్లారు. ఈ అబ్బాయి చనిపోతాడు, ఈ అబ్బాయి వద్దు, ఈ అబ్బాయిని గాంధీకి తరలించమని చెప్పారు. ఆ అబ్బాయిని మాత్రం గాంధీకి తీసుకెళ్ళమని చెప్పారు. నన్ను మాత్రం తీసుకున్నారు. అప్పుడు ఆ టైంలో సాయంత్రం 8:30 ఆ టైంలో తీసుకున్నారు. ఆ రోజు సెకండ్ డే 3 రోజులు అక్కడ ఉంచారు. అప్పుడు ఫాదర్ వాళ్ళు అవుట్ ఆఫ్ స్టేషన్ యాక్చువల్గా ఇన్ఫామ్ చేశారు, మా పిల్లలు ఇన్ఫామ్ చేశారు, మేము వస్తున్నామని చెప్పారు. సెకండ్ డే వచ్చారు, ఫాదర్ వచ్చారు, ప్రేయర్ చేశారు. ఇక్కడ కాలి వేళ్ళకి బ్లడ్ క్లాట్ అయిపోయింది యాక్చువల్గా. ఆ విషయం ఫాదర్ వాళ్ళు తెలుసుకున్నారు, నాకైతే తెలియదు, నేను బెడ్ మీదనే ఉన్నాను. తెలుసుకున్న తర్వాత డిస్కషన్ చేసుకున్న తర్వాత 3వ రోజు అక్కడి నుండి అపోలోకి తీసుకెళ్లారు. జూబ్లీస్ అపోలో మెయిన్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ వాళ్ళు కూడా తీసుకెళ్ళలేదు, బర్నింగ్ కేసు సపరేట్గా ఉంటుందని చెప్పేసి కాంచన్బాగ్ DRDL దగ్గర ఉంటుంది అది, అక్కడికి షిఫ్ట్ చేశారు నన్ను. ఈ అబ్బాయి పరిస్థితి ఏంటంటే ఈ అబ్బాయి ఈ హాస్పిటల్ నుండి వేరే గాంధీకి తరలించారు. 5 months హాస్పిటల్లోనే ఉన్నాడు ఆ అబ్బాయి. ఆ అబ్బాయి చెప్పిన మాటలు ఏంటంటే నాకంటే తక్కువ కాలిన వాళ్ళు వచ్చి దాదాపు చనిపోయి నా ముందు వెళ్ళిపోతున్నారు, కానీ నేను ఇలానే ఉన్నాను, నాకు తెలియదు అని ఆ అబ్బాయి ఆ మాటలు చెప్పాడంట. నాకైతే ఆ అబ్బాయికి కొత్త స్కిన్ వచ్చింది. నా విషయానికి వస్తే ఇక్కడ నుండి కాంచన్బాగ్ తీసుకెళ్లారు. అక్కడ నన్ను 4 రోజులు ఉంచారు. ప్రతిరోజు 40,000 ఖర్చు అక్కడ. అయితే అప్పుడు కూడా మా దగ్గర డబ్బులు లేవంతా. ఫాదర్ సెకండ్ టైము అక్కడికి హాస్పిటల్కి వచ్చి 2 రోజులు మళ్ళీ అక్కడ ప్రేయర్ చేశారు నా కోసం.
ఇక్కడ నుండి రావాలంటే కాంచన్బాగ్కి ట్రాఫిక్లో చాలా ప్రాబ్లం అయినప్పటికీ ఎంతో రిస్క్ తీసుకొని ఫాదర్ వాళ్ళు అక్కడికి వచ్చి అక్కడ ప్రేయర్ చేశారు. అది అక్కడ డైలీ 40,000 అంటే అది మాకు భారంతో కూడుకున్న పనే. అది ఎలాగోలా అక్కడ ఏమన్నారంటే ఇక్కడ బ్లడ్ క్లాట్ అయింది కాబట్టి ఏళ్ళు కట్ చేయాలని చెప్పారు. కట్ చేశారు, ఫింగర్ కూడా తీసి పడేస్తారు. అక్కడ బిల్ అవుతుంది, మా దగ్గర అయితే లేవు. ఆ టైంలో ఫాదర్ ఒక మాట చెప్పారు, మీ బంధువుల నుండి ₹1 కూడా మీరు ఆశించకూడదు, కావాలంటే నేను ఇస్తాను కానీ మీరు ఎప్పుడు అడగకూడదు, మీరు చేయి చాపొద్దని అన్నారు. అదేవిధంగా మాకు ఏదో రకంగా ఆ టైంకి మాత్రం అమౌంట్ అడ్జస్ట్ అయిపోయింది. ఆ విధంగా 4 రోజులు అక్కడ ఉన్న తర్వాత డిశ్చార్జ్ చేయకూడదు. కారణం ఏంటంటే డైలీ 40,000 మేము కట్టలేక బలవంతంగా మేము డిశ్చార్జ్ కావాల్సి వచ్చింది ఆ టైంలో. దానికి తోడేంటంటే ప్రాబ్లం, బర్నింగ్ కేసు ఎప్పుడైనా కూడా ఏసీ ఉండాలి కంపల్సరీ ఇంట్లో. అప్పుడు మా ఇంట్లో ఏసీ కూడా లేదు. అప్పుడు ఫాదర్ ఏమన్నారంటే, సరే మీ ఇంట్లో ఏసీ లేదు కదా, మా ఇంట్లో ఉండమని చెప్పేసి ఫాదర్ వాళ్ళ ఇంటికి నన్ను తీసుకెళ్ళి అక్కడ దాదాపు నియర్లీ 10 రోజులు అక్కడ ఫాదర్ వాళ్ళు అక్కడ వాళ్ళ ఇంట్లోనే ఉంచుకున్నారు. మా పాప ఏదో చిన్న జాబ్ కాబట్టి లోన్ పెట్టి ఏసీ అన్ని అరేంజ్ చేసి అప్పుడు నన్ను అంటే కరెంట్ షాక్ కొట్టిన తర్వాత నుండి 19 డేస్ తర్వాత నేను మా ఇంటికి చేరుకున్నాను. అది వాళ్ళు ఏదో కింద మీద కష్టపడి వాళ్ళు ఒక ఏసీ అరేంజ్ చేసి అప్పుడు నన్ను ఆ విధంగా నన్ను ఉంచారు. ఆ అబ్బాయి కూడా బాగున్నాడు, కొత్త స్కిన్ వచ్చింది, డిశ్చార్జ్ అయ్యాడు. ఇప్పుడు ఆ అబ్బాయి కూడా వస్తున్నాడు. ఆ అబ్బాయి చనిపోతే నాకు జీవితాంతం ఒక గిల్టీ ఫీలింగ్ ఉండేది. ఒకవేళ నా వల్ల అబ్బాయి చనిపోతే నా పరిస్థితి ఏంది, నా ప్రాణం కంటే ఆ అబ్బాయి గురించి నేను ఆలోచించాను. కానీ ఫాదర్ వచ్చారు, ప్రేయర్ చేశారు, దేవుడు నన్ను ఆ అబ్బాయిని కాపాడాడు. అది దానికి నేను కృతజ్ఞతగా నేను ₹1,00,000 దేవుడికి ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. అగ్నిమంటలు నీ శరీరంలో ఎలా వచ్చాయి, నువ్వు ఎలా ఫీల్ అయినావు మంటలు, ఆ సంగతి మాకు. మేము ఏదైతే మేము ఇట్లా ఫ్రేమ్ పట్టుకున్నామో మా కరెంట్ షాక్ కొట్టినప్పుడు నా బాడీలో నుండి ఎలా వెళ్ళిపోయి ఆ ఏలు కోస్తున్నారు, కనబడుతుంది ఏలు. నీ ఒంట్లో మంటలు దూరాయా? ఒంటిలో దూరాయి, కానీ ఇది బయటి బాడీకి కనబడట్లేదు, లోపలికి వెళ్ళిపోయినాయి. దానివల్ల ఆయన చెప్పలేకపోతున్నాడు. ఆయన తన బాడీ లోపలికి మంటలు వెళ్ళిపోయినాయి. బయటికి బాడీ కనబడుతుంది కానీ మంటలు కనబడటం లేదు. ఆయనకి తెలిసిపోతుంది మంటలు నా బాడీలో మండుతున్నాయని. ఈయన బ్రతుకుతాడని నమ్మకం లేకుండా అది. ఆ టైంలో నేను చాలా దూరం, అక్కడ బర్నింగ్ కేసులన్నీ ఉంటాయి, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి ఆయన కాళ్ళ మీద చేతులు వేసి గుర్తులేదు, కాళ్ళ మీద చేతులు వేసినా కాళ్ళ మీద చేతులు వేసి ప్రార్థన చేస్తారు. ఆయన కాళ్ళ మీద చేతులు వేసి ప్రార్థన చేశాను. నాకు గుర్తులేదు, ఎందుకంటే 2019 సంవత్సరం మే నెలలో జరిగిన సంగతి. 6 సంవత్సరాలు. మరి ₹1,00,000 ఇవ్వాలంటే పెళ్ళాన్ని పోషించాలి, కూతుర్ని పోషించాలి, ఇంటద్దె కట్టుకోవాలి, ఆయన బతకాలి, డబ్బు మిగలాలి. ₹1,00,000 ఎప్పుడు మిగులుతుంది? నేను నీకు సమయం వచ్చినప్పుడు ఇద్దువు కానీ, తొందర లేదు, కొంచెం అలాగా దాచుకో. ఇప్పుడు ఆయనకి సమయం వచ్చింది. మరి దేవుడికి నా ఇంటికి వచ్చి ₹1,00,000 ఇస్తుంటే నేను ఇలా తీసుకొని అన్నాను. సాక్ష్యం చెప్పు, లెట్ పీపుల్ నో దట్ what type of man your pastor and what type of people are in my society. మా సమాజంలో ఎటువంటి మనుషులు ఉన్నారో వాళ్ళు తెలుసుకోవాలి కనుక అని మేము ఇప్పుడు ఈవేళ ఆయన చేత సాక్ష్యం ఇప్పించాం. మరి ఆయన ఖర్చులన్నీ పోగి కుటుంబాన్ని చేసుకుంటూ, ఎలక్ట్రిక్ బిల్లు కట్టుకుంటూ, మెడికల్ బిల్లు కట్టుకుంటూ, కూతుర్ని చదివించుకుంటూ ₹1,00,000 ఎక్కడ నుంచి తెస్తాడు? హ్యాండ్ టు మౌత్ మనిషి. ఒక శాస్త్రం ఉంది, కాలు ఆడితేనే కడుపు నిండుతుందని. మరి కాలు ఆడితే కడుపు నిండుతుంది, మరి ₹1,00,000 ఎక్కడ నుంచి తెస్తాడు? మెల్లమెల్లగా ఈ దినానికి అడుగుతున్నాను, నాకు చెప్పు, నువ్వు నిజంగా అబద్ధం చెప్పు. అప్పు చేసి ఇస్తున్నావా? అప్పు చేసి ఇస్తే నేను తీసుకోను. ఒక మనిషిని ట్రబుల్ పెట్టి తీసుకోకూడదు. అప్పు చేశానంటే నాకు అక్కర్లేదు, ఆనందనం. నువ్వు యథార్థంగా దేవుని దగ్గర ఉన్నామంటే దేవుడు నీ ప్రార్థన ఆలకించి ప్రజల్లో మేలు చేస్తాడు.
లోపల మాటలు మండిపోతున్నాయి. మనిషికేమో అలా అలా ఆయన చెప్తున్నాడు కదా, కాళ్ళు కన్నాలు అయిపోయినాయి. ఇప్పుడు 6 సంవత్సరాల్లో ఒక ఏలు కోసి పారేశారు. ఒక మాట చెప్తాను, దేవుని మహిమ కొరకు చెప్తాను. ఆయన్ని హీనపరచాలని, నీచంగా నీచపరచాలని, కించపరచాలని చెప్పడం లేదు. ఒక మాట చెప్తాను నేనండి. నూకలు ఉడకబెట్టుకుని తినేవారు. అలాంటి వాడు ₹1,00,000 ఎక్కడ తెచ్చిస్తాడు? అర్థమైందా? నూకలు ఉడకబెట్టుకొని బతికారు. అలాంటి వాడు నీకు ₹1,00,000 ఎలాగిస్తాడు? టైం పడుతుంది కదా. అది ఎందుకంటే దేవుని మహిమ కొరకు చెప్పాను. నేను దానికి అడిగినాను, ఏంటి ఎంత లేటుగా వచ్చావా అని అడిగాను. దానికి కాదు, దీనికి దీని పేరు అంటే ఆయన చెప్పింది, భోజనం చేసి వచ్చాను, లేట్ అయింది. ఏం భోజనం చేసినవే, ఏంటంటే వండాను అన్నాను. అంటే చెప్పదు. చెప్పవే అంటే చెప్పు అని అంటే అప్పుడు చెప్తుంది, నూకలు ఉడకబెట్టుకొని తిన్నామని అన్నది. అప్పుడు నేను వెంటనే ఈయనకి ఫోన్ చేసి, ఆవేళ రాత్రి 50 కిలోల బియ్యం తెచ్చున్నాను. ఈయనకి ఫోన్ చేసి వెంటనే నువ్వు ఆటో పట్టుకొని రా అన్నాను. ఇంకొక మనిషిని నెట్టి తీసుకురా అన్నాను. అదేం సార్, నువ్వు రా అన్నాను. ఆ 50 కిలోల బియ్యం తీసుకెళ్ళిపో అన్నాను. ఆనాడు నేను అలాగ అనబట్టి ఈనాడు నాకు ఆ రాజేశ్వరి రకరకాల కూరలు, రకరకాల భోజనాలు వండి చేసి పెడుతుంటుంది. కాకినాడ వెళ్ళి నా కొరకు రొయ్యలు, చేపలు కొని వండించి వాళ్ళ అక్కతో తీసుకొస్తుంటుంది. ఆనాడు నేను వాళ్ళకి అలా చూడబట్టి దేవుడు అన్నాడు, నాకు నువ్వు ఆకలేసింది, అన్నం పెట్టలేదు, దాహం వేసింది, నీళ్ళు ఇవ్వలేదు, చలి వేసింది, దుప్పటి ఇవ్వలేదు. నీకెప్పుడు ఈ ఆకలేసింది, నీకెప్పుడు ఈ దాహం వేసింది అని అడిగితే, నా భక్తులకి పెట్టకపోతే నాకు పెట్టకపోయినట్టే. మరి ఆయన భక్తుడు కనుక అది చెప్పింది. నూకలు అనగా నాకు మనసు కరిగిపోయింది. ఎందుకంటే ఒకప్పుడు నేను భోజనం లేకుండా రోడ్ల మీద తిరుగున్నాను. అన్నీ వదిలేసి వచ్చేసాను. భూములు, తోటలు అన్నీ వదిలేశాను. చెప్పాను కదా, నాకు ఎవరు భోజనం పెట్టారు. నా లైఫ్లో మొట్టమొదటిసారి ఇల్లు తర్వాత ఎవరు భోజనం పెట్టని చెప్పాను కదా. మరి దేవుని మహిమ కొరకు చెప్పాను. అలాంటి మనిషి ₹1,00,000 ఎక్కడ తెచ్చిస్తాడు? అందుకని కొంచెం టైం తీసుకుని మెల్లగా ఈ దినము అప్పు లేకుండా ఆయనకు దేవుడు ఆ దినము చేసినటువంటి కార్యం యొక్క ప్రతిఫలము కృతజ్ఞతగా ఈనాడు మీద మనం కట్టబోతున్నటువంటి ఆ షెడ్కి ₹1,00,000 ఆయన ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. $50,000 మనం కట్టబోతున్నటువంటి షెడ్ కొరకు ఈ డబ్బును మనం ఉపయోగిస్తాం. మీరందరూ నిలబడండి, అటు తిరుగు. మీ 2 చేతులు ఆకాశం తట్టెత్తండి, కళ్ళు మూయండి, అనండి, ప్రభు అయిన తండ్రి, ఈ ఆకునూరి కుమారస్వామి గారికి మరణము నుండి జీవములోనికి నీవు నడిపించావు. అందుని బట్టి నీకు కృతజ్ఞుడు. ఆయన ఇంటి అవసరతలు, వృత్తి సంబంధమైన అవసరతలు, కుటుంబ అవసరతలు, ఆర్థిక అవసరతలు నీవు చక్కబెట్టుదువుగాక. ఆయుష్ ఆరోగ్యం ఆయనకి ఇచ్చినందులకు నీకు కృతజ్ఞతాస్తుతులు. యేసు నామమున ఈయన బ్రతుకున్నంత కాలము తన పని తను చక్కబెట్టుకున్నట్లు శరీర శక్తిని దయచేయుము అని యేసు నామమున బ్రతిమలాడుచు వేడుకొనుచు ప్రార్థించుచున్నాను.
ఆమేన్. దేవుడు 6 సంవత్సరాల కిందట ఆయన చేసిన మేలు ఆయన మర్చిపోకుండా, మరి క్రైస్తవుడు కాడు, దైవ సంతానం, దేవుని కుమారుడు, అందుకే క్రైస్తవులుగా ఉండొద్దన్నాను మీకు. మరి ఆయన ఇచ్చినటువంటి ద్రవ్యము మీద షెడ్ కొరకు నేను ఉపయోగిస్తున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యు బ్రదర్. ప్లీజ్ సిట్ డౌన్. ఇంట్లో తీసుకో, ఇంటి ఎవడైనా చూసి ఉందిడా? దేవునికి మహిమ కలుగునా? ఇప్పుడు దేవునికి మహిమ కలిగింది. జనరల్ మేనేజర్, ఐ రిక్వెస్ట్ ప్లీజ్ కమ్ టు ద ఆల్టర్. టర్న్ దట్ సైడ్. ఇప్పుడు ఈయన జనరల్ మేనేజర్. ఒకప్పుడు అమెరికన్ కంపెనీలో ఆయన ఫార్మాస్యూటికల్ మేనేజర్ కావాలి. అమెరికా వాడు కంపెనీ అయితే రాత్రి వెళ్ళిపోయినాడు. ఈయనకు ఉద్యోగం లేదు. 2 కొడుకులు, చిన్న కొడుకులు ఇప్పుడు ఇంజనీర్, సీనియర్ సైంటిస్ట్, PhD చేస్తున్నారే, వాళ్ళు చిన్నపిల్లలు. ఎలాగ బతుకుతాడు? ఎలాగ ఇంటి అద్దె కడతాడు? నేను ఈయనకి అన్నాను, ఈయన భార్య ఉంది, ప్లీజ్ కమ్ హియర్. చెప్పడు బులిజాంతు. వీళ్ళిద్దరు కొడుకుల కొరకు మాత్రమే నేను ఇంగ్లీష్లో చెప్పాల్సి వస్తుంది. నేను ఈయనకి అన్నాను, నీ భార్యకి చెప్పు, అప్పుడు నేను ట్రైనింగ్ ఇస్తున్నాను పాస్టర్లకి. 35 మందో ఎంతమందో ట్రైనింగ్ నాకు గుర్తులేదు, 35, 50, 50 మంది పాస్టర్లకి ట్రైనింగ్ ఇస్తున్నాను. అంటే ఆల్రెడీ వాళ్ళు పాస్టర్స్ ట్రైనింగ్ అయిపోయి వచ్చారు, వాళ్ళకి రిఫ్రెషింగ్ కోర్స్ చేస్తున్నాను నేను చెప్పాను, నీ భార్యకి చెప్పు 50 మంది పాస్టర్లకి కూర వండి తీసుకురా అన్నాను, నాన్ వెజిటేరియన్ అన్నాను. అంటే ఆమె ముష్టిలో వీర ముష్టిట. మా బ్రతికే సరలేదు, కంపెనీ వెళ్ళిపోయినాడు రాత్రి, మాకు ఉద్యోగం లేదు, మేము ఏడుస్తుంటే ఈయన 50 మంది పాస్టర్లకి మంచి నాన్ వెజిటేరియన్ కూరదే అంటాడేంటి అని అనలేదు. ఆయన లోపడ్డాడు. భార్యకి చెప్పాడు. భార్య ఏం చేసిందో నాకు తెలీదు. 50 మంది పాస్టర్లకు కూడా నాన్ వెజిటేరియన్ కూర తీసుకొచ్చింది. ఇక్కడే పాస్టర్లకు ట్రైనింగ్ ఇచ్చేవాడిని. ట్రైన్డ్ పాస్టర్లు వేరే జిల్లాల నుండి వచ్చేవారు. ప్రతి శుక్రవారం రాత్రి పంపించేవాడిని. మళ్ళీ ఆదివారం రాత్రి ట్రైన్ ఎక్కి సోమవారం దిగేవారు. సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం పంపించేవాడిని. 50 మంది పాస్టర్లు ఏపీ మొత్తం నుండి వెల్ క్వాలిఫైడ్ పాస్టర్స్కి మాత్రమే సెలెక్ట్ చేశాను, అందరికీ సెలెక్ట్ చేయలేదు. మోర్ దెన్ 300 పాస్టర్స్ అప్లై చేశారు, 50 మందికి సెలెక్ట్ చేశాను. ఆ 50 మందికి ఈ హాల్లోనే కూర్చోబెట్టించి ఇక్కడ కూర్చొని మైక్ తీసుకొని వాళ్ళకి టీచింగ్ చేసేవాడిని. ఆయన భార్య 50 మంది పాస్టర్లకి నాన్ వెజిటేరియన్ కూర చేసి తీసుకొచ్చింది. అప్పుడు నేను ఈయనకి అన్నాను, 30 రోజుల్లో నీకు ఉద్యోగం దొరుకుతుంది అన్నాను. 30 రోజులు, 30వ రోజుకి ఉద్యోగం దొరికింది. మీ ఎదురుకుండా నిలబడినట్టు చూడండి. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఆయన రెడ్డి ల్యాబ్స్, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్లో పనిచేయడు. అక్కడ నుంచి రూర్కి వెళ్ళాడు. రూర్కి అంటే ఢిల్లీకి దగ్గర ఉంటుంది, 4 hours జర్నీ. రూర్కీలో నేను పనిచేయను. రూర్కీ రిక్రూటింగ్ ఆఫీసర్లో ఐ వాజ్ రిక్రూటింగ్ ఆఫీసర్ ఇన్ రూర్కీ. మిలిటరీలో రిక్రూట్ చేసేవాడిని. రూర్కీ వెళ్ళాడు. అక్కడి నుంచి గోవా నుండి విశాఖపట్నం నుండి సిక్కిం నుండి అహ్మదాబాద్ నుండి ఇక్కడికి వచ్చాడు. అహ్మదాబాద్లో ఉన్నప్పుడు నేను నా భార్య వెళ్ళి ఉపవాసం ప్రాణం చేసి వచ్చాం వాళ్ళ ఇంటికి వెళ్ళి. సిక్కింలో ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలిసినా, మొత్తం కొండల గిండలు పడిపోయినాయి, ఇళ్ళు ఊగిపోయినాయి, కరెంట్ లేదు, నో కరెంట్, నో వాటర్. నేను ఆయనకి చెప్పాను, నడుచుకొని వెళ్ళు, చూడు పలానా దగ్గర పలానా నీళ్ళు ఉంటుంది, అక్కడికి వెళ్ళి వాటర్ తెచ్చుకో అన్నాను. ఆయన వెళ్ళాడు, ఆ వాటర్ తీసుకొచ్చాడు. హౌ ఐ కెన్ సే సిట్టింగ్ ఇన్ హైదరాబాద్ అబౌట్ సిక్కిం, ఫలానా ఇల్లు ఖాళీగా ఉంది అడుగు అన్నాను. ఈ నెల ఆ ఇల్లు అడిగాడు. ఆల్రెడీ ఇట్ హ్యాస్ బిన్ గివెన్ అన్ రెంట్ అన్నాడు కదా. ఎవడో ఒక క్యాప్టెనేనా, క్యాప్టెన్కి రెంట్ ఇచ్చామన్నాడు. మళ్ళీ ఇల్లు అడిగాను అన్నాను. మళ్ళీ ఇల్లు అడిగాడు. వాడి కోపం, వాడు ఏదో గదికి మాట్లాడినాడు.
ఇలాగ అంటున్నాడు. అలాగ అనాలంతే, డోంట్ వరీ, నీకు చూడు పనిచేస్తాడు ఇల్లు. వీడికి ఎలాంటి ఇల్లు ఇచ్చాడంటే దేవుడు, బకెట్ తీసుకుని వాటర్ ట్యాంక్లో ముంచి నీళ్ళు తీసుకునేది ఈమె. కిందకి దిగక్కర్లేదు, మీదకి వెళ్ళక్కర్లేదు. మొత్తం సిక్కిం యావత్తు కూడా, దానికి ఇంగ్లీష్లో మ్యాగ్నిట్యూడ్ అంటారు. అంటే ఎర్త్కేక్ తాలూకా శక్తికి మ్యాగ్నిట్యూడ్ అంటారు ఇంగ్లీష్లో. ద మ్యాగ్నిట్యూడ్ వాజ్ మోర్ దెన్ 4 or 5 సంథింగ్, ఐ డోంట్ నో. 8.2 మ్యాగ్నిట్యూడ్. ఎర్త్క్వేక్ తాలూకా మ్యాగ్నిట్యూడ్ 8.2. పర్వతాలు రాలిపోయినాయి, ఇళ్ళు కూలిపోయినాయి. బ్రదర్ పలానా దగ్గర ఇలా ఉందంటే ఉండి ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేస్తే ఆ ఇంట్లో మీరు ఉండండి అన్నాను. ఆ ఇంట్లో ఉన్నారు. ఈమె ఇలా ద్వారం బయటకు వచ్చి నీళ్ళు నింపుకొని ఇంటికి వెళ్ళిపోయేది. సిక్కింలో నీళ్లు లేనప్పుడు వాళ్ళకి నీళ్ళు ఎట్లా ఇచ్చాడు దేవుడు? అడుగు చూడు, ఆమెను ఎక్కడ నిలబడింది. దేవుడు మా ప్రార్థన ఇని మీకు జీవిస్తున్నాడు. ఎందుకో తెలుసా? మేము యథార్థంగా బ్రతుకుతాం. మీ ఎదురుగుండి చూడండి, ఆయన జనరల్ మేనేజర్గా రిటైర్ అయినాడు. ఆయన కొడుకు సీనియర్ సైంటిస్ట్. ఇంకొక కొడుకు అన్నాడు, మా నాన్న రిటైర్ అయిపోతున్నాడు కదా, నేను బీఎస్సీ అయిపోయింది, ఎంఎస్సీ చేస్తే చేయగానో లేకుంటే లేదు, ఏం చేయాలి నాకు అర్థం కాదంటే, ఒరే నువ్వు ఎంఎస్సీ చేయాలి, పిహెచ్డీ చేయాలంటే, మా నాన్న రిటైర్ అయిపోతున్నాడు, ఎక్కడి నుంచి డబ్బు వస్తాం, మీ నాన్న దుక్కు చూడదురా, దేవుడి దుక్కు చూడు అన్నాను. ఇప్పుడు ఆ కొడుకు పిహెచ్డీ 4th year చేస్తున్నాడు. We advise people in the right way. Our advice shall not be wrong. I obey the Lord. I love the people of God. I advise them, don't behave like Christian. Behave like child of God. దైవ సంతానంగా ఉండండి రా, క్రైస్తవులుగా ఉండకండి అని చెప్తాను. మరి చూడు, దైవ సంతానంగా వాళ్ళు బతికారు. వాళ్ళ కొడుకులు ఇంత చిన్న పిల్లప్పటి నుంచి వీళ్ళు ఇక్కడ ఉన్నారు మా దగ్గర. చూడు, సిజరింగ్ చేశారు, సిజరింగ్ చేసి కొట్టించారు. అప్పటి నుంచి ఇప్పుడు ఆ కొడుకులు పిహెచ్డీ చేస్తున్నారు. అందుకని అన్నాను, 83 సంవత్సరాల వయసు అన్నది. 80, ఆ 3 ఇటు పెట్టినా, ఆ 8 ఇటు పెట్టినా నీ ఇష్టం, ఏదని పెట్టుకో. 8 ఇటైనా పెట్టు, లేదా 3 ఇటైనా పెట్టు, నీ ఇష్టం. మరి నేను యంగ్ మ్యాన్, నేను గాడ్ ఫియరింగ్ పీపుల్. కడుపు కోసి పిల్లల్ని కన్నది ఇక్కడ. అప్పటి నుంచి మా దగ్గరే వీళ్ళు ఉన్నారు. దేవుడు వీళ్ళని దీవిస్తూనే ఉన్నాడు. మాకు మీరు మీ రాబడిలో 10వ భాగంలో మీరు పంపించగలిగితే, ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి 1 లక్ష రూపాయలు నేను దేవుని షెడ్ కడుతున్నాను మీదకి. 12 లక్షల రూపాయలు అవతలే కానీ ఇవతలు ఉండదు. మినిస్ట్రీ మెంబర్స్కి రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఇవ్వగలిగినంత ఇవ్వండి. మినిమం 1 month salary ఇవ్వండి ప్లీజ్. వీఆర్ ప్రేయింగ్ ఫర్ యూ. ద హోల్ చర్చ్ ఈస్ సేయింగ్ ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you and give you the award of the service that you are doing for the Lord. In Jesus' name. Amen. Please. Thank you, General Manager. ఇప్పుడు నేను మీకు ఇరాన్ ఇజ్రాయేల్ మధ్య జరుగుచున్నది వైర్యమా వైభవమా అనండి. ఇరాన్ మరియు ఇజ్రాయేల్ వారి మధ్య జరుగుచున్నది వైర్యమా లేక వైభవమా? ఏనండి, కిందటి వారం నేను చెప్పి ముగించాను 3rd part, 3వ భాగం. 3వ భాగం చెప్పినప్పుడు నేను మీకు ఎజ్రా గ్రంథంలో 1వ అధ్యాయంలో 2, 3, 7, 8, 11 వచనాలు చదివించాను. చదువురా, తెలుగులో చదువు. బుక్ ఆఫ్ ఎజ్రా చాప్టర్ 1 verse 2. ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయంలో 2వ వచనం
ఆయన తెలుగులో చదువుతాడు, మీరు వినండి. చదువు. పర్షియా దేశపు రాజైన పేర్షియా దేశపు రాజు, ద ఎంపరర్ ఆఫ్ పేర్షియా. పేర్షియా అంటే ఇప్పుడు ఇరాన్. మీకు నేను చాలా విచిత్రంగా చెప్పాను మొన్నను. ఏమేమి చెప్పాను మీకు జ్ఞాపకం ఉంది. 23 దేశముల నుండి 23 రాజులు సంవత్సరానికి ఒకసారి పెర్షియన్ దేశపు చక్రవర్తికి బహుమానాలు పంపిస్తుండేవారని చెప్పాను. తర్వాతను 33 సార్లు పేర్షియా 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 అని రాయబడి ఉన్నది. 33 సార్లు 6 పుస్తకాల్లో మీకు చెప్పాను. మీకు చెప్పున్నాను. 2వ దినవృత్తాంతంలో ఎజ్రా పుస్తకము, ఎస్తేర్ పుస్తకము, నెహెమ్యా పుస్తకము, దానియేలు పుస్తకము, హిజ్కియేలు పుస్తకం, 6 పుస్తకాల్లో పెర్షియా పేర్షియా అని 33 సార్లు రాయబడి ఉందని చెప్పాను. తర్వాత 19 సార్లు సైరస్ 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 అంటే ఇరాన్ రాజు ప్రస్తుతం ఉన్న ఇరాన్, సైరస్ రాజు అని 19 సార్లు రాయబడి ఉన్నది. ఆ తర్వాత వచ్చిన రాజు డేరియస్ 15 సార్లు రాయబడి ఉన్నది. ఆ తర్వాతను ఆస్వరస్ 12 సార్లు రాయబడి ఉన్నది. ఏ పుస్తకాలు చెప్పాను మీకు? ఎజ్రా పుస్తకంలో చెప్పాను, ఎస్తేర్ పుస్తకంలో చెప్పాను, నెహెమ్యా పుస్తకంలో చెప్పాను. అంత ఇంపార్టెన్స్ దేవుడు ఇచ్చిన్నాడు. దేనికి? ఇప్పుడు ఇరాన్కి. మొట్టమొదటి చక్రవర్తి ఎవడు? ఇరాన్కి సైరస్. అప్పుడు ఇరాన్ ఎలా పిలువబడింది? పేర్షియా. బుక్ ఆఫ్ ఎజ్రా చాప్టర్ 1 verse 2 కిందటి వారం చెప్పేశాను. లాస్ట్ది కొంచెం మీకు రిపీట్ చేస్తున్నాను. పర్షియా దేశపు రాజైన సైరస్ ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదాదేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. చూసారా? వాడు యూదుడా? ఇజ్రాయేలీయుడా? యాకోబుకు పుట్టిన 12 గోత్రకర్తలైన కుమారులలో ఒక కుమారుడా? వాడికి దేవుడు ఆజ్ఞాపించాడు, సైరస్, పెర్షియా చక్రవర్తి అంటే ఇరాన్ చక్రవర్తి అని అర్థం, నువ్వు నా మందిరం కట్టాలరా అంటున్నాడు. పేరు పెట్టి చెప్తున్నాడు. ఎంత ఘనమైనదో. 3వ వచనం చదువు. కావున మీలో ఎవరు ఆయన జనులయ్యున్నారో వారు యూదాదేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. వారి దేవుడు వారికి తోడయుండునుగాక అంటున్నాడు. అప్పుడు యూదులు, ఇజ్రాయేలీయులు ఎక్కడున్నారు? బబులోన్. అప్పుడు ఎక్కడున్నారు? మరి ఇజ్రాయేల్ రాజు అండర్లో బబులోన్ ఉందని చెప్పాను కదా. ఇరాక్ ఉంది, బబులోన్ ఉంది, టర్కీ ఉంది, సిరియా ఉంది, ఈజిప్ట్ ఉంది చెప్పాను కదా మీకు ఆ దేశాల పేర్లు. ఇదంతా ఇరాన్. ఇప్పుడు ఇరాన్, ఆ దినాల్లో పెర్షియా. మీకు నేను చెప్పుచుంట ఈ వివరము ఇండియన్ క్రిస్టియానిటీలో భారతదేశం మొత్తం మీద ఎవ్వడో ఏ పాస్టర్ మీకు చెప్పలేడు. ఎందుకు చెప్పలేడు అని అంటే, నేను క్లాస్ తీసుకుంటుంటాను, నేను క్లాసులో స్టూడెంట్ని, నేను నేర్చుకుంటుంటాను. వాళ్ళు కాలేజీలో ఆన్లైన్లో నేర్చుకొని స్టడీస్ చేసి నోట్స్ రాసి మీకు చెప్తున్నా. అంత కష్టపడతాడు ఎవడు పడతాడు? దేవుడు ఆ దినములలో క్రీస్తు పూర్వము 700 సంవత్సరాల కిందట దేవుడు ఏ పని చేయించాడో ఎవరి చేత అది మీరు ఇప్పుడు వింటున్నారు. ఆ తర్వాత 7వ వచనం చదువు. నెబుకద్నెజరు యెరూషలేములో నుండి తీసుకొని వచ్చి తన దేవతల యొక్క గుడియందుంచిన యెహోవా మందిరపు ఉపకరణములను రాజైన సైరస్ బయటికి తెప్పించెను. నెబుకద్నెజరు ఏం చేశాడు? 70 సంవత్సరాలను బానిసలుగా తీసుకుని వచ్చి పెట్టాడు. ఎందుకు పెట్టాడు? దేవుని భయం లేదు. ఈనాడు క్రైస్తవులు ఎలా జీవిస్తున్నారో ఆనాడు ఇశ్రాయేలీయులు, యూదులు అలాగే జీవించారు. ఇరవై చెప్పాడు, మీరు సరిగ్గా మాట్లాడాలో సరిగ్గా నడడం లేదు, జాగ్రత్త అంటే ఎవడు లక్ష్య పెట్టలేదు. ఈనాడు నేను చెప్తే ఎవడు వింటాడు?
వాడు బన్నడు దగ్గర గుడిలో గంట కొట్టుకుని వచ్చాడు రా పరమశివుడు, వాడు మీకేం చెప్తాడు రా అంటున్నారు. వాడు బాబు కాలం వాళ్ళ తాతల కాలం వెనకపోయిన విషయాలు నేను మీకు చెప్తున్నాను. అంటున్నాడు, ఏయ్ నెబుకద్నెజర్, నువ్వు ఇజ్రాయేల్ జనాంగం తీసుకొచ్చి 70 సంవత్సరాల కిందట వాడిని బానిసలుగా పెట్టున్నావు, వదిలో. వాడు గజగజ వణికిపోయి వదిలేశాడు. ఎక్కడ పెట్టాడు? నెబుకద్నెజర్ యొక్క దేవుని, అంటే దేవతలు, అన్య దేవతల ప్యాగాన్ గాడ్స్ మందిరంలో ఈయన పెట్టాడు. 5400 సామాన్లు. ఎన్ని? 5400 బంగారు సామాన్లు. 5400 సామాగ్రి తీసుకొచ్చాడు. ఎంత బంగారం తెచ్చాడు? రేయ్ అవన్నీ ఇచ్చాయి, యూదులారా లేకండిరా, ఎరుసలేం పండి, ఎరుసలేం కట్టుకోండి, మందిరం కట్టండి, పోతుంది రా, తీసుకెళ్ళండి ఆ బంగారం సామాన్ యావత్తు. ఎవరికి అన్నాడు? ఇజ్రాయేలీలకి. ఎవరన్నారు? మరి ఇరాన్ చక్రవర్తి. ఈ దొంగ నా కొడుకులు వీళ్ళంతా కూడా ఈ చక్రవర్తులు. అందుకే వీళ్ళకి మరణం వస్తుంది. మీకు తెలుసా మొన్ననే 3 రోజుల కిందట ఏం జరిగిందో? ఇరాన్లో థౌజండ్స్, లెక్క పెట్టలేము, థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్ జీసస్. ఇరాన్లో 3 రోజుల కిందట. దిస్ ఈజ్ ద మెసేజ్, హాట్ మెసేజ్ ఆఫ్ ఇరాన్. థౌజండ్స్ ఆఫ్ ఇరానియన్స్ యాక్సెప్టింగ్ జీసస్ అండ్ కమింగ్ ఇన్ టు. మీకు తెలుసా ఇరాన్లో మస్జిద్లు తాళాలేస్తారు, మస్జిద్ తాళాలేస్తారు. ఎందుకో తెలుసా? మనుషులు లేరు మస్జిద్లో. ద ప్రాఫెసీ, బైబిల్లో ఉన్న ప్రాఫెసీ నెరవేరుతుంది. మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్ జీసస్ అని మెసేజ్లో చెప్పాడు. ద మాస్క్ హ్యావ్ బిన్ లాక్డ్ అప్ అని అన్నాడు. మస్జిద్లు తాళాలు ఇస్తారు. ఎందుకు? మనుషులు లేకపోతే మస్జిద్లు ఏం చేస్తారు? 7 ఏళ్ల శ్రమకాలం రాబోతుంది. యేసు భూలోకానికి ఏలబోతున్నాడు. నా మాట విని విదేశాల్లో ఉన్న క్రైస్తవులారా, బ్రతుకు మార్చుకోండి, మనసు మార్చుకోండి. మీ రాబడిలో 10వ భాగము నా మినిస్ట్రీకి పంపించే దేవుని మందిరం కడుతున్నారా? ఆ మందిరం మూసివేయబడుతుంది. ఎప్పుడైతే యాంటై క్రైస్ట్ డిక్లేర్ అవుతాడో. when the antichrist shall be declared in the whole world, and that day all the churches in the world will be locked up. That's what now happened in Iran. Many mosques, hundreds of mosques have been locked up because no people in the mosque. All people are coming forward to accept the Jesus. They have accepted Jesus. They are worshipping Jesus. No burqas. Jesus is slowly capturing the whole world. Praise the Lord. విదేశాల్లో ఉన్న క్రైస్తవులారా, ఇండియాలో ఉన్న క్రైస్తవులారా, మీరు నా మాట వినండిరా. మీరు చూశారు కదా ఎలాంటి ఆ జనరల్ మేనేజర్ గారు చెప్పారు, ఆకనూరి కుమారస్వామి గారు చెప్పిన సాక్ష్యం. బాడీ బయటకు కనపడుతుందో, లోపల మంటలు మండిపోతున్నాయి. మరి ఆయనే చెప్పాడు, నేను తీసుకొచ్చి నా భార్యను పక్కన పెట్టేసి ఆ మంచం మీద ఆయన పడుకోబెట్టాను. అడిగేస్తే రెస్ట్ రూమ్, అడిగేస్తే బెడ్, స్విచ్ వేస్తే ఏసీ, స్విచ్ వేస్తే ఫ్యాను, అటువంటి జాగాలో ఆయన్ని పెట్టాను. ఎందుకు? ఐ లవ్ ద పీపుల్ ఆఫ్ గాడ్. దేవుని ప్రజలకు నేను ప్రేమిస్తుంటాను. మీకు తెలిసా రామచంద్ర గౌడ్ ఇలారా, ఇలానా ఎదుగో, ఈయన ఎవడో తెలిసినా? ఏ డిపార్ట్మెంట్లో పనిచేసావు నువ్వు? ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో ఈయన అండర్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఏపీ. ఫాల్తుగాడు కాడు. ఈయనకి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఏడిపిస్తున్నాడు. ఏం పేరు? ప్రభాకర్ డి థామస్ ఐఏఎస్ సెక్రటేరియట్లో ఏడిపిస్తున్నాడు. నా దగ్గరకు వచ్చి చెప్పినాడు, ఏమైందని. బాబాయ్ అన్నాను. వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చి చెప్పాడు,
అరే బాబాయ్ అన్నాను. అంటే ఏంట్రా నేను ఎంత పెద్ద అండర్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఏపీ నాకు పోగేరా అంటున్నాడు ఏంటి అనుకున్నాడు. వాడికి తెలియదు నేను ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ అనేది తెలియదు, ఎవరికి తెలియదులే. అయితే మళ్ళీ వచ్చాడు, నేను రిజైన్ చేసేస్తాను. రిజైన్ ఇది చేస్తామన్నాను అని ఏడిచాడు. అక్కడ ఉండన్నాను. సంఘం వదిలేసిన టైము నిలబడి ఎవడైతే వీడికి ఏడిపిస్తున్నాడో వాడు 24 గంటల్లో ట్రాన్స్ఫర్ అయిపోవాలి వేసినామని అన్నాను. నెక్స్ట్ ఆదివారం వచ్చినప్పుడు వాడు ట్రాన్స్ఫర్ ఆర్డర్ పట్టుకుని నాకు చూపిస్తున్నాడు. వాడు ఎవడైతే నాకేమి, గాడ్ ఈజ్ గాడ్. He is not an ordinary man. He is a class 1 executive officer in the Secretariat, AP. Please go. ఇంకొకరు ఉన్నారు రైల్ నిలయంలో పనిచేసేది. దానికి ఒక ఐఎస్ అంటే ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్, ఐఈఎస్ ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్, ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, ఇండియన్ ఫారెన్ సర్వీస్, ఐపీఎస్ ఇండియన్ పోస్టల్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, అలాగా ఐఈఎస్ ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్. వాడొచ్చి అలరపడుతున్నాడు దానికి. దాని పేరు ఏదో పేరురా, అరుణ 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 అరుణ. ఏమైంది అన్నాను. అందరికీ అలరపడుతున్నాడు. ఎవడాడు అన్నాను. ఒక ఏంటి ఒక పెద్ద ఆఫీసర్ అన్నాడు. ఎంత పెద్ద ఆఫీసరే, ఆకాశం మీద ఎత్తుంటాడేటి. అడుండు. In the mighty name of Jesus, I command that IES go away from this rail nilayam అని ప్రార్థన చేశాను. వాడు స్నానం చేస్తుండగా కాలు జారి పడ్డాడు, నడ్డిరిగిపోయింది. ఆ వేళే ప్రార్థన చేసి ఆడికి తీసుకొచ్చి యశోద హాస్పిటల్లో పెట్టున్నారు. ఆడు పడుకోయినాడు ఇలాగా. ఆయన అడిగారండి ఏంటి, వాడు పడిపోయాడు. ఎక్కడే? బాత్రూంలో. పడితే నీకేమైంది? కాదు, నడుమిరిగిపోయింది. ఇమీడియట్లీ అన్నాను కదా. వాడు ఐఏఎస్ ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ అంటే వాడు తలకి ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ అన్నీ కూడా ఢిల్లీ నుంచి వస్తాయి, ఇక్కడ నుంచి రావు. ఈడ హాస్పిటల్ 24 గంటలు వెళ్ళిపోవాలన్నాను కదా. 24 గంటల హాస్పిటల్ జాయిన్ అయిపోయినాడు. నీళ్ళరా మంచి బుక్ తీసుకో, ఫ్లేవర్ బుక్, మంచి పళ్ళు తీసుకో, అడిదరికి వెళ్ళు. వెళ్ళి ఏమనాలి, సార్ కంగ్రాచులేషన్స్ సార్. అది ఫ్లవర్ బుక్ పళ్ళుగిలు పట్టుకెళ్ళిందట. యశోద హాస్పిటల్కి వెళ్ళి మరి ఏమన్నదో నాకేం చెప్పలేదు. వీడికి ఇచ్చింది. ఏంటంటే నువ్వు ఒక్కదాని మీద నా దగ్గరకు వచ్చావు, ఎవ్వరు రాలేదు, నీకు చాలా అలరి పెట్టాను, నాకు క్షమించానట. చూసారా, మేము ఇక్కడ కూర్చొని ఆర్డర్ ఇచ్చామంటే అవి జరిగిపోతాయి అంతే. యూట్యూబ్లో వింటున్న వారులారా, ఫారిన్ కంట్రీలో ఉన్న క్రైస్తవులారా, మీరు దశభాగం దేవునికి సరిగ్గా ఇవ్వడం లేదు, దొంగతనం చేస్తున్నారు. యువర్ ఆల్ మీరు దొంగలు. 8వ అధ్యాయం ఏమన్నాడు? దొంగతనం చేయరాదు అన్నాడా? మరి మీరు దొంగతనం చేస్తున్నారు. యూ బ్లడ్ ఇండియన్ క్రిస్టియన్స్ వర్కింగ్ ఇన్ ఫారిన్ కంట్రీస్, హియర్ మీ, బికమ్ an obedient to the Lord. Confess all your iniquities and abomination to the Lord, saying that you have not paid right in according to the law of the Lord, according to the law of the Lord, you are not paying tithe out of your income. Say that, confess that, and give me the tithe. I am building a shed on the terrace for the Lord. Praise the Lord. 8వ వచనం చదువురా. పర్షియా దేశపు రాజైన సైరస్ మళ్ళీ అంటున్నాడు, ఏ సైరస్, పర్షియా దేశపు సైరస్. అబ్బా ఎలా పిలుస్తున్నాడు కదా, అలాగే నీకు పిలుస్తాడు. ఆకనూరి కుమారస్వామి నువ్వు బతుకుతావురా అన్నాడు, బతికాడు. ఇది ఇట్రా ఇట్రా, వెళ్ళరా వెళ్ళరా,
శోభరాణి వెళ్ళరా వెళ్ళరా. ఇది చూడండి, ఫారిన్ దేశంలో ఉన్న క్రైస్తవులారా, ఇండియాలో ఉన్న క్రైస్తవులారా, ఇది గొప్ప సాక్ష్యమేనండి. ఇక్కడ స్టేజ్ మీద ఈమె సంగతి నేను చెప్తాను చూడండి. తిరుగు తెలంగాణలో ఒక పెద్ద అడ్వర్టైజ్మెంట్ పడింది. ఇంత క్యాటర్ ఉంది, ఇంత నర్సింగ్ ఉంది, మేము ఇస్తున్నామని. అందరూ అప్లై చేసినారు. ఇదిగో వసంత కుమారి అప్లై చేసింది, చేసావు కదా, సెలెక్ట్ అయిపోయినావు కదా, సెలెక్ట్ అయిపోయింది. నీతోనే ఏం అప్లై చేసింది కదా, అప్లై చేసింది. ఇలాగ అందరూ సెలెక్ట్ చేస్తే అంతగా సెలక్షన్ వచ్చింది. ఈమె అప్లికేషన్ రిజెక్ట్ చేశారు. ఎందుకో తెలుసా? ఎన్ని సంవత్సరాలు పెద్ద ఉండాలి నువ్వు? 9 months. ఆ అడ్వర్టైజ్మెంట్ ఎప్పుడు జరిగిందో అప్పటికి ఈమె వయసు 9 నెలలు ఎక్కువ ఉంది. అంటే ఆమె పనికిరాదు ఇంక ఉద్యోగానికి. ఏజ్ దానికి ఏదో అంటారు, నాకు తెలీదు, ఆ ఇంగ్లీష్ నాకు తెలీదు. అయిపోయింది కనుక రిజెక్ట్ చేసి అప్లికేషన్ ఇచ్చాడు. నా దగ్గరికి ఏమి వచ్చింది, అయ్యారండి ఏంటన్నాను. నాకు రిజెక్ట్ చేశారు. ఎందుకు? నా ఏజ్ ఎక్కువైపోయింది. ఏజ్ బారా? ఏజ్ బారట. బార్ అంటే దీనికి బార్ అంటారు, బారడు అంటారు తెలుగులో. మరి నాకు తెలీదు ఆ ఇంగ్లీష్ ఏంటో. ఏదో మొత్తం ఏదో బార్ అయిపోయింది. నువ్వు అప్లికేషన్ తీసుకెళ్ళి అడిగి అన్నాను. మళ్ళీ 2వ తీసుకెళ్ళి ఇచ్చింది. చూశాడు ఇలాగా, అమ్మా నీ ఏజ్ బార్ అయిపోయిందమ్మా, నువ్వు పనికిరావమ్మా, నువ్వు పెద్దను అయిపోయినావు, పో అన్నాడు. వచ్చేసింది. అయ్యారండి ఏంటన్నాను. నాకు మళ్ళీ పంపించాడు. మళ్ళీ అడి దగ్గరికి వెళ్ళి అన్నాను. 3సారి కదా వెళ్ళావు? 3సారి వెళ్ళింది. వాడు చూశాడు, చూసి దీని మీద ఫైర్ అయిపోయినాడు. ఫైర్ అయిపోయి దీనికి అడిగినాడు, నువ్వు మనిషిగా గాడితో ఏమో అని ఉంటాడు. అప్పుడు ఇది ఏం చెప్పేదో చెప్తుంది. ఇప్పుడు చెప్పు. ఇప్పుడు లిస్టులో 5 మంది శోభారాణిలు ఉన్నారు. నాది లేదు, నా జీ శోభారాణి, గండ్ల శోభారాణి. అయితే అప్పుడు మేము ఇంకా ఫాదర్తో ప్రేయర్ చేయించుకొని వెళ్తే ఆ లిస్టులో కొత్త లిస్ట్ వేశారు. అందులో జీ శోభారాణి అని ఉండే పేరు. దేవుడికి స్తోత్రం. ఆడేమన్నాడు? 3సారి నీకేమన్నాడు చెప్పాలి. 3సారి వస్తే నీ పేరుంది అంటే ఇంకా వెళ్ళి మేము చూసుకున్నాము. ఫాదర్తో ప్రేయర్ చేయించుకొని వెళ్ళి అప్పుడు రాత్రి 9 అయింది. ఆ లిస్ట్ వేసే వరకు చింపుతుండ్రు, వేస్తుండ్రు. ఇంకా అంతసేపు ఉండేసి చూస్తే అందులో పేరు వచ్చింది. అది దేవుడికి స్తోత్రం. 9 months ఎక్స్ట్రా అయినా నా పేరు వచ్చింది. వేరే వాళ్ళకి రాలేదు, చాలా మందికి గవర్నమెంట్ జాబ్. 3సారి దీనికి రాశాడు కిందకి. దీనికి ఏదో ముందు తిట్టాడు, రైట్ అండ్ లెఫ్ట్ ఇచ్చాడు. మరి ఏమన్నాడు ఏంటో మరి ఆమెకే తెలియాలి. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 18 సంవత్సరాల కింద జరిగిన సంగతి. ఏజ్ బార్ అయిపోతే ఎవడైనా ఉద్యోగం ఇస్తాడా? దాని కిందకి వాడు రాశాడట. కూర్చో, ఏం రాశాడంటే ఈమె 9 నెలలు ఏజ్ బార్ అయిపోయింది కనుక రిటైర్మెంట్ అయినప్పుడు 9 నెలలు ముందు ఈమెకి రిటైర్మెంట్ చేయండి అని రాశాడట. నెంబర్ 1. ఇంకొక మాట, నీకు ఎవడు పంపించాడు మళ్ళీ వచ్చావనంటే మా పాస్టర్ పంపించాడని చెప్పిందట. మరి 18 సంవత్సరాలు అయింది, జ్ఞాపకం లేదు ఆమెకు. రకరకాల దెబ్బలు కాసింది. మొగుడికి దెబ్బ, కొడుకుకి దెబ్బ, కూతురికి దెబ్బ, అల్లుడికి దెబ్బ. సరే, మొత్తం మీద ఎవడో పాస్టర్ అడిగేదట. అంటే నా పేరు చెప్పిందట. గప్చుప్ అయిపోయాడట. రాశాడట, 9 నెలలు దీనికి రిటైర్మెంట్కి ఉందనగా ముందే దీనికి రిటైర్ చేయండి, నేను అపాయింట్మెంట్ ఇస్తాను స్పెషల్ ఆర్డర్గా అని రాశాడట. మరి ఇప్పుడు పనిచేస్తుంది. ఎప్పుడు రిటైర్ అవుతావు? 2029లో రిటైర్ అవుతుంది. సెప్టెంబర్లో రిటైర్ అవుతుంది, లేకపోతే జనవరిలో రిటైర్ చేస్తాడు. ఎందుకంటే 9 నెలల ముందు రిటైర్మెంట్ చేయమన్నాడు కదా. ఇప్పుడు నీకు మొత్తం జీతం ఎంత బిల్లు అవుతుంటుంది? 90,000 రూపాయలు బిల్లు అవుతుంది. గుజా చూసారా అద్భుత కార్యం? 9 నెలలు ఏజ్ బార్ అయిపోయింది. 9 నెలలు ఏజ్ అయిపోయింది. 3వ రోజు అడిగేటట, నీకు ఎవడు పంపిస్తున్నాడు, బుద్ధి లేదా ఏమో అని అన్నాడట. చాలా మాట్లాడాడట. 3 సార్లు వెళ్తా ఆడ్డా. మరి ఈవేళ వెళ్తావు, రేపు వెళ్తావు, ఎల్లుండి వెళ్తావు, తిడతాడు. తిట్టమంటే చెప్పు తీసుకొడతానుకున్నాడు. నేను చెప్పింది మా పాస్టర్ గారు. ఎవడు పాస్టర్ అట, పరవస్తున్నానంటే గొప్ప చెప్పు ఊరుకున్నాడట. మరి ఎవడో నాకు తెలీదు.
గప్చప్ ఊరుకున్నట్టు కింద రాశాడు, రెడ్డింగ్తో రాశాడు, ఈమె రిటైర్మెంట్ 9 నెలల ముందే రిటైర్మెంట్ చేయండి, నేను స్పెషల్ ఆర్డర్స్ కింద అపాయింట్ చేస్తానని రాశాడు. ఈజ్ ఇట్ నాట్ మిరకల్? అటువంటి అద్భుత కార్యములు జరుగుతున్నాయి మా దగ్గర. అటువంటి ఆశ్చర్యక్రియలు జరుగుతున్నాయి. ఈయన రిటైర్ అయిపోయి ఎన్ని సంవత్సరాలు జనరల్ మేనేజర్? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2 సంవత్సరాలు అయింది రిటైర్ అయ్యి జనరల్ మేనేజర్. మీ పెద్దోడికి వయసు ఎంత ఉంటుంది? 30 సంవత్సరాల కిందట ఏం జరిగిందో ఆయన భార్య జ్ఞాపకం ఉంది. మరి నా కడుపు కోసుకన్నాను కొడుకుని అన్నది. అప్పటి నుంచి వీళ్ళు మా దగ్గరే ఉన్నారు. దేవుని స్తోత్రం. ఎక్కడికి వెళ్ళినో మా దగ్గరే ఉంటారు. ఎక్కడికి వెళ్ళినో దశంభాగం మాకే పంపిస్తారు. మరి చూడు, మరి అమెరికా రాత్రి ఎత్తేసింది, నా దగ్గరికి వచ్చి ఉద్యోగం లేదు ఎలా బతుకుతామని అన్నాడు. ఓ పని చేయి, 50 మంది పాస్టర్లు ట్రైనింగ్ పొందుతున్నారు, నాన్ వెజిటేరియన్ కూర తీసుకొచ్చారు ఇవ్వని. ఈయన భార్య ఏమనలేదు, ఈయన ఏమనలేదు. ఒరిస్సా వాడికి ఒకటి ఉంటుంది, ఒరిస్సా క్రిస్టియన్స్కి చాలా అమాయకులు. దే ఆర్ వెరీ ఇన్నోసెంట్ అండ్ దే బిలీవ్ ద లార్డ్. వీళ్ళు నమ్మేసి ఇందాక చెప్పాం కదా, ముస్తులు వీర ముష్టి అని తీసుకొచ్చి 50 మందికి డెక్షితో నాన్ వెజిటేరియన్ కూర పెట్టింది. వాళ్ళని తినండి రై ఇవి ఇచ్చింది. 30 రోజుల్లో నీకు ఉద్యోగం దొరుకుతుంది. 30 రోజులు ఆయనకు ఉద్యోగం దొరికిపోయింది. ఈజ్ ఇట్ నాట్ ఎ మిరకల్? మీరు పంపించండి మీ దశమ భాగములో, మీకు మిరకల్స్ జరుగుతాయి. మిరకల్స్ ఆఫ్టర్ మిరకల్స్ యూ విల్ విట్నెస్ ఇన్ యువర్ లైఫ్. బికాజ్ ఐఎమ్ ఎ గాడ్ ఫియరింగ్ మ్యాన్, ఐఎమ్ ఎన్ అనాయింటెడ్ మ్యాన్, ఐఎమ్ ఎన్ అపాయింటెడ్ మ్యాన్. ప్రైజ్ ద లార్డ్. ఆఖరి భాగం వచ్చేవారని చెప్తాను. ఆఖరి భాగం. ప్రైజ్ ద లార్డ్. దైవ ప్రియులకు శుభములు. బుక్స్ సేల్. ఫాదర్ పరవస్తు గారు రచించిన 9 గ్రంథములు కేవలం 6,500 రూపాయలకే రిజిస్టర్ పోస్ట్ ద్వారా లభించును. ప్రతి పుస్తకము 50% తగ్గింపు ధరలో విక్రయించబడును. మీరు పంపించవలసిన డబ్బు ఈ దిగువ ఫోన్ నెంబర్కి గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపించగలరు. ఫోన్ నెంబర్ 9989655080. మరొకసారి 9989655080.